మోకరించి స్తుతించెదను పాపమును మాయలోకమును కృపతో జయించెదను ఉదయమే వెకుజాముని మోకరించి స్తుతించెదను పాపమును మాయలోకమును కృపతో జయించెదను ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా యేసయ్యా నా స్నేహమా నిన్ను వెదకి పరుగెత్తెదా ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా యేసయ్యా నా స్నేహమా నిన్ను వెదకి పరుగెత్తెదా ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా యేసయ్యా నా స్నేహమా నిన్ను వెదకి పరుగెత్తెదా ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా యేసయ్యా నా స్నేహమా నిన్ను వెదకి పరుగెత్తెదా ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా యేసయ్యా నా స్నేహమా నిన్ను వెదకి పరుగెత్తెదా ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా యేసయ్యా నా స్నేహమా నిన్ను వెదకి పరుగెత్తెదా ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా యేసయ్యా నా స్నేహమా నిన్ను వెదకి పరుగెత్తెదా ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా యేసయ్యా నా స్నేహమా నిన్ను వెదకి పరుగెత్తెదా ఆశతో నిన్ను వెంబడించి నీ పాదమును చేరదా హల్లెలూయా. యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యం ఏనా యేసయ్యతో స్నేహం నాకు మాధుర్యం చెప్పేవారు చేతులెత్తండి. యేసయ్యతో స్నేహం నాకు ఎంతో మాధుర్యం అనేవాళ్ళు చేతులెత్తండి కదా. ఆ యేసయ్యతో స్నేహం పాటల ద్వారా అభిషేకము ద్వారా యేసుతో గడుపుటయే యేసుని స్నేహించుట. యేసయ్యతో స్నేహం పాటలు పాడి ఆయనతో సంభాషించుట, ఆత్మలో ఆయనతో మాట్లాడుట, ఇదియే ఆయనతో మనం చేసే స్నేహం. సో ఏమని మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి గర్ల్స్? యేసయ్యతో ఏమని మాట్లాడాలి? పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే యేసయ్యతో ఎలా మాట్లాడతాం? యేసయ్యతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మనందరూ యవనస్తులు కదా. యవనస్తులు అంటే యవనులు బాలురు అంటే ఒక చిన్న అలవాటు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అలవాటు తప్పనిసరిగా ఉంటుంది. ఏ అలవాటు? మాట వినని అలవాటు కదా. మాట వినని అలవాటు, మాట వినని అలవాటు. సో తల్లిదండ్రులకు మన మాటలు వినని వారుగాను, పరిశుద్ధులకు మాటలు వినని వారుగాను, ఎవరి మాటలు వినని వారుగా మనం ఉండేవాళ్ళం. కానీ యేసు మన మాట విన్నారు. యేసు మన మాట విన్నారు. అందువల్లనే ఆ పాటల పేపర్లో మొదటి పాటలు ఏం పాడుతున్నాం? ఏమి చెప్పాలి నీతో, తప్పిపోయిన కుమారుని వలే ఉన్నాను నేను. నిజం చెప్పాలంటే తప్పిపోయిన కుమారుని వలే నేను ఉన్నాను. ఆయనను నువ్వు నన్ను వెతికి వచ్చావు కదా, నీ ప్రేమయే నన్ను మార్చినది కదా. అదే మనం ఆయనతో చెప్పబోతున్నాం. ఏమి చెప్పాలి, నీకేం బదులు ఇవ్వాలి, అదే ఆయనతో మనం మాట్లాడేది. దేవునితో మాట్లాడడమే స్నేహం. దేవునితో మాట్లాడుటయే దేవునితో మనం చేసే స్నేహం. దేవునితో ఏం మాట్లాడాలి? ఏమి చెప్పాలి, నీకు ఏమి బదులు ఇవ్వాలి, ఏం చెప్పాలి, ఏం బదులు ఇవ్వాలి, దేనికి బదులు ఇవ్వాలి? ఎన్నోసార్లు మనం దేవుని విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాం. మన యవన రక్తం మాట వినని రక్తం. కానీ నిజం చెప్పాలంటే తప్పిపోయిన కుమారులను మనలను యేసు తన ప్రేమతో వెదకి తండ్రి వలె స్నేహించి, స్నేహితుని వలె మన మీద జాలి చూపి మనల్ని ఆదరించి మరి ఒకసారి తన యొద్దకు తీసుకుని వచ్చాడు. సో మనందరం మొదటి పాటను పాటగా కాదు, కృతజ్ఞతా పాటగా మనం పాడదాం. మొదటి పాటను మనందరూ ఇప్పుడు పాడబోచున్నాం. మొదటి పాటను అందరూ కూడా
నోరు తెరిచి మంచిగా హృదయము తెరిచి దేవునితో మాట్లాడే రీతిలో పాడాలి. దేవునితో మీరు మాట్లాడండి. కొంచెం సేపు కూడా నేను యేసుతో స్నేహం చేయబోతున్నాను. ఈ మధ్యాహ్న సమయమందు నేను యేసుతో కాలము గడపవచ్చి ఉన్నాను, నేను యేసుతో కొంచెం సమయము గడపవచ్చి ఉన్నాను అనేవాళ్ళు మీరు ఆ పాటల పేపర్లో మొదటి పాట పాడండి. హల్లెలూయా హల్లెలూయా. హృదయపూర్వకముగా మనసారా పాడుదుము. స్టార్ట్ చేయండి. ఎక్కడి నుంచి వస్తా కొంచెం అసలు కొత్త పాట ఉంటా నీకు వచ్చి పిల్లలకు వచ్చా. స్టార్ట్. బదులేమి చేయాలి కృపయే కాకుండా, వేరేమి చెప్పాలి నేనేమి చెప్పాలి, బదులేమి చేయాలి కృపయే కాకుండా, వేరేమి చెప్పాలి. నన్ను చూచిను, అవును, తన ప్రాణమిచ్చిను, అవును, రక్తం కాచి నన్ను సొంతం చేసి కొనెను. నిజం చెప్పాలంటే చెడ్డ కుమారుడని తండ్రి ప్రేమయే నన్ను మార్చివేసెను. నిజం చెప్పాలంటే చెడ్డ కుమారుడని తండ్రి ప్రేమయే నన్ను మార్చివేసెను. నేనేమి చెప్పాలి బదులు ఏమి చెయ్యాలి, కృపయే కాకుండా వేరేమి చెప్పాలి. నేను ఏమి చెప్పాలి బదులు ఏమి చెయ్యాలి, కృపయే కాకుండా వేరేమి చెప్పాలి. జీవితం మొత్తం మోసం, అంతయు మాయా వేషం, జీవితమంతయు దోషం, యేసుని సువార్త హృదయంలోకి వచ్చిన ఆ సమయమే పాపం మారిపోయేను. జీవితమంతయు దోషిగా ఉంటిని. యేసుని సువార్త హృదయంలోకి వచ్చిన ఆ సమయమే పాపం మారిపోయేను. యేసు నన్ను చూచెను, తన ప్రాణమిచ్చెను, రక్తం కాచి నన్ను సొంతం చేసి కొనెను. నిజం చెప్పాలంటే చిన్న కుమారుడని తండ్రి ప్రేమయే నన్ను మార్చివేసెను. నిజం చెప్పాలంటే చిన్న కుమారుడని తండ్రి ప్రేమయే నన్ను మార్చివేసెను. నేనేమి చెప్పాలి బదులు ఏమి చెయ్యాలి, కృపయే కాకుండా వేరేమి చెప్పాలి. నేను ఏమి చెప్పాలి బదులు ఏమి చెయ్యాలి, కృపయే కాకుండా వేరేమి చెప్పాలి. గట్టిగా వెనకాల ఉన్న వాళ్ళు ప్రేమ గొప్పది, మోసమైన జీవితం మాయైన వేషం, అబద్ధం మాట్లాడిని తిరిగి తిని హత్తుకొని నన్ను నీ బిడ్డగా మార్చి పేదపై హత్తుకొని నా ప్రేమ గొప్పది.
ప్రేమయే నన్ను మార్చివేసెను. నేను ఏమి చెప్పాలి, బదులు ఏమి చేయాలి? కృపయే కాకుండా వేరేమి చేయాలి? నేను ఏమి చెప్పాలి, బదులు ఏమి చేయాలి? కృపయే కాకుండా వేరేమి చెప్పాలి? యేసు నన్ను చూచెను, తన ప్రాణమిచ్చెను, రక్తం కాచి నన్ను సొంతం చేసుకొనెను. నిజం చెప్పాలంటే చెడ్డ కుమారుడనే, తండ్రి ప్రేమయే నన్ను మార్చివేసెను. నిజం చెప్పాలంటే చెడ్డ కుమారుడనే, కళ్ళు మూసుకొని చెప్దామా నిజం? ప్రేమయే కళ్ళు మూసుకొని అందరూ నన్ను నిజం చెప్దామా? మార్చివేసెను. కళ్ళు మూయండి అందరూ. యేసు నన్ను చూచెను, తన ప్రాణమిచ్చెను, రక్తం కాచి నన్ను సొంతం చేసుకొనెను. నిజం చెప్పాలంటే చెడ్డ కుమారుడనే, తండ్రి ప్రేమయే నన్ను మార్చివేసెను. నిజం చెప్పాలంటే చెడ్డ కుమారుడనే, తండ్రి ప్రేమయే నన్ను మార్చివేసెను. యేసు నన్ను చూచెను, తన ప్రాణమిచ్చెను, రక్తం కాచి నన్ను సొంతం చేసుకొనెను. నిజం చెప్పాలంటే చెడ్డ కుమారుడనే, తండ్రి ప్రేమయే నన్ను మార్చివేసెను. 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 హల్లెలూయా. ఆమేన్. తమిళ్ పాట, 4వ పాట. ఓడి ఓడి పోవేన్ என்னை தேடி தேடி வந்தீர். స్టార్ట్. ஆதிப்பேனே, நாய்ந்தரோடு கூடி நான் ஆசை தீர பாடி உம்மை நான் ஆராதிப்பேனே. என் சொந்த இஷ்டம் செய்து அடம் பிடித்து மாய பின்பற்றி மாந்தே மாய பின்பற்றி மாந்தே நடந்து வந்து ஞான இன்பம் தந்து என்னை கவர்ந்து கொண்டிரேசுவே. நடந்து வந்து மெய்யான இன்பம் தந்து என்னை கவர்ந்து கொண்டிரேசுவே. ஓடி ஓடி போனேன் என்னை தேடி தேடி வந்து நான் கோடி கோடி துதியுமை புகழுவே. வந்தரோடு கூடி நான் ஆசை தீர பாடி உம்மை நான் ஆராதிப்பேனே. வந்தரோடு கூடி நான் ஆசை தீர பாடி உம்மை நான் ஆராதிப்பேனே. கேள்விகளும் உண்டோ தோல்விகளும் உண்டோ பிழைப்பேனோ என்ற பயம் உண்டோ. கேள்விகளும் உண்டோ தோல்விகளும் உண்டோ பிழைப்பேனோ என்ற பயம் உண்டு. வேண்டுதலை கேட்டேன், என்னவும் வார்த்தைகளை நம்புவேன். ஆமென். உன்னை விட்டு மாட்டேன்.
ஆசை தீர பாடி உம்மை நான் ஆராதிப்பேனே தேவமைந்தரோடு கூடி நான் ஆசை தீர பாடி உம்மை நான் ஆராதிப்பேனே சுட்டி காட்டு கையும் குற்றம் சாட்டும் நாவும் நியாயத்தில் எழும்பிட முடியாது சுட்டி காட்டு கையும் குற்றம் சாட்டும் நாவும் நியாயத்தில் எழும்பிட முடியாது நீதியை தரித்தேன் உன் வாழ்க்கையும் பிடித்தேன் நிச்சய முடிவுண்டேன் வாழ்க்கையில் நீதியை தரித்தேன் உன் வாழ்க்கையும் பிடித்தேன் நிச்சய முடிவுண்டேன் வாழ்க்கையில் ஓடி அந்த சப்போர்ட்ல கொண்டு பாடுனாமே தேடி தேடி வந்தேன் கோடி கோடி துதிகள் உம்மை புகழுவே தேவமைந்தரோடு கூடி நான் ஆசை தீர பாடி உம்மை நான் ஆராதிப்பேனே தேவமைந்தரோடு கூடி நான் ஆசை தீர பாடி உம்மை நான் ஆராதிப்பேனே ஓடி ஓடி போவே என்னை தேடி தேடி வந்து நான் கோடி கோடி துதியலுமை புகழுவேன் தேவமைந்தரோடு கூடி நான் ஆசை தீர பாடி உம்மை நான் ஆராதிப்பேனே தேவமைந்தரோடு கூடி நான் ஆசை தீர பாடி உம்மை நான் ఆరాధిపేనే హల్లెలూయా గట్టిగా ఉత్సాహంగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. మనందరూ కూడా తెలిసిన పాట తెలుగు పాటను పాడుకుని మనందరూ కూడా కొంచెం సమయం దేవుని చేతిలో సంపూర్ణంగా సమర్పించుకుని మన యవ్వన కాలమందు యవ్వన రక్తము కాచినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నిత్య ఉద్దేశమును సంకల్పమును మనము తెలుసుకున్న వారుగా మనం మార్చబడదాము కాక. యవ్వన రక్తమును యవ్వన రక్తమును కాచినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమును మనం తెలుసుకునేదాం కాక. Let us know the will of Jesus who shed his blood for us, the youth. కాబట్టి మనందరూ కూడా ఇక తెలుగు పాటను పాడి దేవుని చేతిలో సమర్పించుకుని పాడదాం. That's why let's sing this Telugu song and surrender ourselves in the hands of the Lord. ఇవ్వబడిన పాట పుస్తకం పేపర్లో రెండవ పాట. Third Telugu song. నా యుద్ధకు వచ్చు వానిని. Second Telugu song. నా యుద్ధకు వచ్చువానిని నేను బయటకు త్రోసివేయను. యేసయ్యా నీ వాక్కును నమ్మి ఆశతో మిమ్మి వెదకితే నా చప్పట్లు కొట్టి పాడండి, అందరూ పాడండి. అందరూ చప్పట్లు కొట్టి పాడండి. పారుతుంది బాయ్స్ అందరూ చప్పట్లు కొట్టండి. ఆమేన్. నోటితో పాడండి. మిమ్ము స్తుతింతును హల్లెలూయా. గిన్నె నిండి పొర్లి పారుతుంది పారుతుందా? పాడండి. మిమ్ము స్తుతింతును ఒక మాట నిమ్ము నేను బాగుపడేదను. ఆమేన్. నీవు లేచిరమ్ము నేను జయం పొందేదను ఒక మాట నిమ్ము నేను బాగుపడేదను నీవు లేచిరమ్ము నేను జయం పొందేదను నా యొద్దకు వచ్చువానిని నేను బయటకు త్రోసివేయను యేసయ్యా నీ వాక్కును నమ్మి ఆశతో మిమ్ము వెదకి వద్దు నా గిన్నె నిండి వల్లే పారుతుంది కృతజ్ఞతతోనే మిమ్ము స్తుతింతును నా గిన్నె నిండి కృతజ్ఞతతో అందరూ కృతజ్ఞతతో ఆమేన్. మిమ్ము స్తుతింతును ఒక మాట నిమ్ము నేను బాగుపడేదను. నీవు లేచిరమ్ము నేను జయం పొందేదను నాకు జయమిచ్చుటకే రమ్ము, ఒక మాట సెలవిమ్ము, విధేయతో ప్రాధేయపడుదుము గాక. నేను జయం పొందేదను ఒక మాట నిమ్ము
నేను బాగుపడేదను. అందరూ ఆమేన్. హల్లెలూయా. దేవుని ఎదురుండి ఇక మధ్యాహ్న కాల సమయమందు హల్లెలూయా ఒక మాట రాబోతున్నది. ఆమేన్. నేను బాగుపడేదను. హల్లెలూయా. నేను చేయబోయేదను. ఒక మాట నిమ్ము. ప్రాధేయపడిన యెడల దేవుని మాట మీ యొద్దకు వచ్చును. నేను చేయబోయేదను. ఒక మాట మీరు కోరిన యెడల దేవుని వాక్కు మీ యొద్దకు వచ్చును. నీవు లేచిరము. నిజముగానే నిజముగానే ప్రభువా, ఒక మాట నిమ్ము. నిజముగానే దేవా. నీవు లేచిరము. నేను చేయబోయేదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను బాగుపడేదను. నీవు శిరోలభగతుడా. నేను చేయబోయేదను. ఒక మాట నిమ్ము యేసువే. బాగుపడేదను. హల్లెలూయా. నీ మాటలో శక్తి కలదు, నీ మాటలో శక్తి కలదు. ఒక మాట నిమ్ము. నీ మాటలో శక్తి కలదు దేవా. శక్తి గల ఒక మాట చాలు, శక్తి గల ఒకే ఒక పలుకు చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న గల సమయమందు దేవుడు తన ఆత్మ మూలముగా మన ఒక్కొక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. During this afternoon time, through His Spirit, the Lord is going to speak to each one of us. ఏలియా దేవుడు ఏ విధముగా అగ్నితో బదులు అనుగ్రహించినాడు, God is going to answer you with fire. మన ఒక్కొక్కరిని కూడా అగ్ని అభిషేకం మూలంగా దేవుడు బదులు అనుగ్రహించే దేవుడు He అయినాడు. is going to answer each one of us with a fiery ఎలాంటి anointing. బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినావు, You might have come with difficulties, problems and tribulations. వాటన్నిటి కూడా ఒక ముగించి ఒక మాటను దేవుడు పంపించబోచున్నాడు. God is going to give all of them to an end and give ఇది you an మనుషుల answer. ఎదురు నుండి వచ్చే వాక్కు మాట కాదు, This is not a word from man. దేవుని ఎదురు నుండి వచ్చే తన సింహాసనం నుండి వచ్చే ఒక మాట ఉన్నది. This is the word that cometh from the throne of the Lord. ఎంతమంది సమర్పించుకుని ఈ మాట నిమిత్తమై కనిపెట్టుకొనిచున్నారు? How many are going to surrender and wait for this word? ఏ ఉద్దేశంతో ఈ కన్వెన్షన్ కు వచ్చినామో, With what purpose you have come to this ఆ convention? ఉద్దేశాన్ని నీకు బయలుపరచడానికి ఆయన నీతో మాట్లాడనున్నారు. I am going to speak with you. What is that purpose? నీలో నిత్య సంకల్పాన్ని నెరవేర్చ నిమిత్తమై నీతో మాట్లాడనున్నారు. I am going to speak with you to fulfill my eternal plan for you. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక మధ్యాహ్న కాల సమయమందు Dear child of God, during this afternoon, దేవుని చేతులను సంపూర్ణంగా సమర్పించుకుని, you completely surrender yourselves to the Lord. ప్రభువా నాతో ఒక మాట మాత్రం సెలవిమ్మరయ్యా, Lord, just give me one word. నేను బాగుపడేదనయ్యా, I'll become good. నేను ఎలాంటి మార్గములు వెళ్ళాలో ఒక మాట నాకు సెలవివి తండ్రి. Just give me one counsel how to walk. నీ మాట కొరకై నేను కనిపెట్టుకొనిచున్నాను. And I'm waiting for your word. నీ మాట కొరకై నేను కనిపెట్టుకొనిచున్నాను. I am waiting for your word. నా భవిష్యత్తు నాకు బయలుపరచు ప్రభువా. Show me my future, Lord. నీ కల్వారి శిలువ యొక్క ఉద్దేశం నెరవేర్చు ప్రభువా. Lord, fulfill the plan of the eternal cross of నా Calvary. జీవితాన్ని మార్చు నిమిత్తమై, Lord, so that you might change నా my life. జీవితమును బాగుపరచు నిమిత్తమై So that you might mend my life. మీ యొద్ద నుండి ఒక వాక్కును నాకు పంపు ప్రభువా. Send me your word, మీ Lord. అభిషేకములుగా నాతో మాట్లాడయ్యా. In this moment, you speak with me, మీ Lord. ఆత్మ బలంతో నాతో మాట్లాడండి అయ్యా. Speak to me through your ఆమె anointing. నా యొద్దకు వచ్చి వారిని ఏమాత్రం బయటకు త్రోస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. The Lord promises, I will no wise cast the ones who come unto ఈ me. మధ్యాహ్న కాల సమయంలో యవనస్తుల కూటములంగా దేవుని యొద్దకు వచ్చిన నీతో మాట్లాడడానికి శక్తిమంతుడిగా ఉన్నారు. During this afternoon, you have come to this youth camp. The Lord is ready to speak with you. నువ్వు దేవుని సన్నిధానంలో మనసును చూడొద్దు, దేవునికి ఆత్మను చూసేదవు కాక. You come into the presence of God and you will hear the voice ఆయన of ఆత్మ God. మూలముగా నీకు బదులు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. He is the one who is going to give you an answer. అందరూ కూడా కొంచెం సమయం నా యొద్దకు వచ్చి వారిని నేను బయటకు త్రోస్తానని ప్రభా నువ్వు చెబుతున్నావు. The Lord says that I will in no wise cast the ones who come unto me. నీ యొద్దకు వచ్చినాను, కన్వెన్షన్ కు వచ్చినాను. I have come to you. I have come to the ఈ convention. సంవత్సరములో నేను బాగుపడి నిమిత్తమై నీ మాట నాకు పంపించు ప్రభా అని దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం గాక. Let us surrender to the Lord so that He might send His word and నీ mend our lives. సంపూర్ణ చిత్తాన్ని చేయడానికి ఒక మాట నాకు పంపించు ప్రభా అని చెప్పుదాం గాక. Let us say, Lord, you send your word so that I might completely surrender to your will. అభిషేకాన్ని నేను ఒక్కొక్కరిని కూడా అగ్ని జ్వాలగా మార్చున్నది. The anointing is going to make you each one of us అగ్ని blaze of జ్వాలగా fire, మార్చు నిమిత్తమై, అగ్ని జ్వాలగా మార్చు నిమిత్తమై so that He might change us flames of దేవుడు fire. తన అభిషేకం మూలంగా నిన్ను బలపరచనున్నారు. He is going to strengthen you with His anointing. ఈ పాటను పాడి సమర్పించుకుని దేవుని యొద్ద నుండి ఒక మాట మాత్రం సెలవిచ్చిన తర్వాతనే
ఇక నువ్వు తిరిగి వెళ్ళాలి. You have to sing this song, surrender, and only after the Lord will speak his word to you, you have to return from here. దావీదు కూడా దేవుని యొద్దకు వరం అడిగినాడు. అది పొందుకునేంత వరకు కూడా దేవునితో ఆయన వెతికిన వాడుగా ఉన్నాడు. Even David asked a gift from the Lord, and until he received it, he always strove with God. యాకోబు కూడా దేవుని దగ్గర ఒక మాట నిమిత్తమై రాత్రంతా కూడా పోరాడి జయం పొందినాడు. Even Jacob also the whole night he strove with God for that one word. వారికి జయం ఇచ్చిన దేవుడే మన మధ్యలో సజీవుడిగా ఉన్నారు. God who gave them victory is moving and live in our midst. నిన్ను బలపరచు నిమిత్తమై, to strengthen you, నిన్ను అగ్నిగా మార్చు నిమిత్తమై, to make you a flame of fire. ఆయన మాట నీకు పంపించే దేవుడై ఉన్నారు. He is the one who is going to send his word. ఎలాంటి భయము కలవరాలతో వచ్చినావు దేవుని బిడ్డ? You might have come with a trouble and a discouragement. భయపడకము, నేను నీకు దేవుడనే ఉన్నాను. Do not fear, I am your God. నిన్ను బలపరచువాడును నేనే. I am the Lord who is going to strengthen you. నీకు సహాయం చేయవాడును నేనే. I am the one who will help you. ఎంతమంది నువ్వు త్రోసివేయబడి ఉన్నావో, విసర్జింపబడి ఉన్నావో, Even though you are despised by many, ఈ సమయమందు ఆయన తన వాక్కును పంపి but right now he is going to send his word. నిన్ను బలపరిచి స్థిరపరిచే దేవుడై He ఉన్నాడు. is going to establish you. అందరూ కూడా సమర్పించుకునేదేం కాక. Let's all surrender ourselves. నా యొద్దకు వచ్చువాని పాడండి, అందరూ పాడండి. నేను సమర్పించుకోనండి. యేసయ్యా నీవు నాతో మాట్లాడే తీరాలి. నమ్మి ఆశతో మేము వెదకి వద్దు. వీరైన పెద్ద మోకాళ్ళ మీద నిలబడి దేవుని సభలో సమర్పించుకుని పాడామే. ఆమేన్. నిర్లక్ష్యం చేయొద్దు. ఒక అభిషేకం అడుగుడి. ఈ సమయమందు దేవుని వాక్కుని పంపిస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. కృతజ్ఞతతోనే మేము స్తుతింతును. ఒక మాటని నేను బాగుపడేదే. నీవు లేచినను. నేను చేయబడేదే. ఒక మాటని నేను బాగుపడేదే. నీవు లేచినము. నేను చేయబడేదే. నా యొద్దకు వచ్చువానిని నేను బయటకు త్రోసివేయను. యేసయ్యా మీ వాక్కును నమ్మి ఆశతో మేము వెదకి వద్దు. నా గిన్నె నిండి పొర్లి పారుతుంది. కృతజ్ఞతతోనే మేము స్తుతింతును. నా గిన్నె నిండి పొర్లి పారుతుంది. కృతజ్ఞతతోనే మేము స్తుతింతును. ఒక మాటనిమ్ము. నేను బాగుపడేదే. నీవు లేచిరము. నేను చేయబడేదే. ఒక మాటనిమ్ము. ఇద్దరు ముగ్గురు నా నామమున అక్కడ సమకూడుదురు. నీవు వాళ్ళ మధ్యలో నేను వాసం చేస్తున్నాను. వాగ్దానం చేస్తున్నాను. ఒక మాటనిమ్ము. హల్లెలూయా. ఇడకరా సురకరా. నేను చేయబడేదే. ఒక మాటనిమ్ము. ఆమేన్. నేను బాగుపడేదే. నీవు లేచిరము. నేను చేయబడేదే. ఒక మాటనిమ్ము. నేను బాగుపడేదే. యేసయ్యా నీవు లేచిరము. ఈ సియోనులో నుండి నా వాక్కులు బాగుపడేదే. హల్లెలూయా. ఆరాబల కరా సబాల కతినమానియా. నేను చేయబడేదే. ఒక మాటనిమ్ము. సబాల కరందరమానియా. నీవు లేచిరము. నేను చేయబడేదే. ఒక మాటనిమ్ము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు లేచిరము. సిడోలో బక నేను సురే. చేయబడేదే. ఒక మాటనిమ్ము. నేను బాగుపడేదే. హల్లెలూయా. అందరూ సమర్పించుకోనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. 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 ఆమేన్. అనే భాషలో ఆమేన్. మాట్లాడండి. హల్లెలూయా. దేవుడు తన వాక్కుని పంపించిన తర్వాత కూడా దాన్ని గ్రహించలేని స్థితిలోనే ఉన్నట్లయితే గనక Even after the Lord sent his word, and if you are in a state where you are not able to understand it, ఈ సమయమందు దేవుని చేతిలో సంపూర్ణంగా సమర్పించుకునేదవగాక. right now surrender completely into the hands of the Lord. యోనాని దేవుడు నినివేకు పొమ్మని తన యొక్క మాటను చెప్పి ఉన్నాడు. యోనాతో దేవుడు నినివేకు వెళ్ళమని చెప్పి ఉన్నాడు. God told to Jonah to go to Nineveh, అయితే అతడు తర్షీషుకు వెళ్ళే ఒక వాడను ఎక్కి ఉన్నాడు. but he went to Tarshish. దాని మూలముగా అతని జీవితంలో గొప్ప ఉపద్రవం అనేది ఆయనకు బయలుపడినది. But a great trouble was caused in his life. కాబట్టి సరైన విధంగా
దేవుని యొద్ద నుండి ఒక మాటను మనం పొందుకునేదము గాక. That's why in a right way we have to receive the word from the ఆయన Lord. చిత్తమును చేయకుండడానికి ఏదో బంధకము మనల్ని బంధిస్తున్నది. There is always some binding that will bind us. ఆయన చిత్త వైపు మన కనులు ఎత్తకుండా ఏదో బంధకం మనల్ని వేరే వైపు తిప్పుచున్నది. There is always something that was making our eye turn away from him. ఆ కార్యాన్ని నువ్వు జయించు నిమిత్తమే అభిషేకం పొందుకునేదము గాక. In order to overcome them you need to receive an anointing. నీలో ప్రారంభించిన పనిని ఆయన ముగించడానికి శక్తిమంతుడై ఉన్నారు. And he is able to finish the work he started in you. కాబట్టి ఆయన మాట నిమిత్తమై బలవంతం లేకుండా దేవుని సముఖంలో రాము. That's why for his word surrender in the presence of God. మనఃపూర్వకంగా దేవుని దగ్గర అడిగేదము గాక. Let us ask the Lord. ఎవరిని బలవంతం చేయట్లేదండి. We are not constraining anyone. దేవుని సన్నిధానంలో ఒక్కొక్కరిని కూడా తన వాక్కు వైపు తిప్పుచున్నా. We are making everyone turn to వాక్కు the వైపు word of తిరగకుండా నీ క్రియను నీ కనులను వేరే వైపు త్రిపుచ్చిన అంధకార శక్తులన్నీ కూడా నజరేయుడైన యేసు నామమున తొలగించబడాలి. ఆమేన్. దుడా దిరా కరా యెరేబే గెరేబే గెరేబే గదుడా దిరా కరాం గోరేబే రియా రబా కసమన కరానియా ఓ రబా కతిన మానియా యే రబా కతిన మానియా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవుని సన్నిధానంలో మన రక్తమూలంగా కొనబడిన వారమై ఉన్నాం. In the presence of we are bought by his blood. రక్తమూలముగా కొనబడినాం కాబట్టి మన మీద అపవాదికి ఎంత మాత్రం అధికారం లేదా? Because we are bought by his blood, the adversary hath no ఆయన control రక్తమూలంగా over us. కొనబడి ఉన్నాం కాబట్టి మనం ఎవరికి దాసులము కాము. Because we are bought with his blood, we are not his slaves. ఆ రక్తమును దేవుని సంకల్పం చేయనిమిత్తమై ఈ మధ్యాహ్న కాల సమయంలో బలవంతం చేయించున్నది. That love is constraining us so that we might go close to the యేసు క్రీస్తు రక్తం సమస్త విధమైన అంధకార శక్తిని నిర్మూలన చేసే రక్తం. The blood of Jesus is destroying all the powers of evil. నీ బంధకాలు నీ కట్లని కూడా తెంపివేసే ఒక రక్తం ఈ మధ్యకాల సమయంలో That blood is destroying all the bindings that are binding you. హల్లెలూయా. కొంచెం సమయం ప్రభువా మీ కలువరి రక్తం నా మీద ప్రోక్షింప చేయి ప్రభువా. Lord, for few minutes pour out the blood of నేను Calvary ఏ on me. కార్యములో బంధింపబడిన నా బంధకాలను కూడా తెంపివేయబడి నిమిత్తమై So that all the bindings that you are bound that they might be broken. నీ అభిషేకాన్ని సంపూర్ణంగా నేను పొందుకొని నిమిత్తమై So that I might receive the anointing in a perfect way. నీ కలువరి రక్తం నా మీద ప్రోక్షింప చేయి తండ్రి. Lord, send your blood of the Calvary on me. మీ మాట నేను గ్రహించు నిమిత్తమై కలువరి రక్తం నా మీద ప్రోక్షింపబడాలి. The blood of Calvary should be sprinkled on me so that I can యేసు understand the రక్తం word. నిన్ను స్వస్థపరుస్తుంది. The blood of Jesus is healing you. యేసు రక్తం నిన్ను విడిపిస్తా ఉంది. The blood of Jesus is delivering you. యేసు రక్తమే నిన్ను బంధకాలను విడుదల చేసి The blood of Jesus will deliver you from your bindings. తన ఉద్దేశం చిత్త వైపు నడిపిస్తా ఉంది. And it will lead you to its will. అందు నిమిత్తమై యేసు రక్తాన్ని దేవుని సభలో ఉచ్చరించి That's why let's all speak out the blood of ఒక విడుదల Jesus పొందేదేవు గాక. and receive a deliverance. శక్తి ఉంది ఉంది అద్భుత శక్తిలో అందరూ పాడండి, రక్తంలో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తిలో గొర్రె పిల్ల రక్తములో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తిలో యేసుని రక్తంలో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తిలో గొర్రె పిల్ల రక్తంలో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తిలో యేసుని పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. శక్తి ఉంది ఉంది అద్భుత శక్తిలో గొర్రె పిల్ల రక్తములో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తిలో యేసుని రక్తంలో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తిలో గొర్రె పిల్ల రక్తంలో గొర్రె పిల్ల ఆమేన్ ఆమేన్ ఆమేన్. గొర్రె పిల్ల రక్తంలో అన్య భాషలు మాట్లాడండి, అన్య భాషలు మాట్లాడండి. శక్తి అనుభవించుము అనుభవించుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తంలో శిరనమన కథిరాయ నమన కథిని బిఖనహన రమన కథిర కరాలియా. హల్లెలూయా హల్లెలూయా
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్య భాషలు మాట్లాడు, అన్య భాషలు మాట్లాడుతూ దేవుని రక్తంలోని శక్తిని అనుభవించము. హల్లెలూయా. నిర్మూలం చేయు శక్తిని ఇయ్యుమయ్యా, దయచేయుమయ్యా. ఒక శక్తి అడుగుము అడుగుము. నిర్మూలం చేయు శక్తిని కోటలను పడద్రోయు శక్తి దయచేయుమయ్యా. పరలోక శక్తిని మీ యొక్క ప్రేమను ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించు. ఓరి బికరబకతుడా. శక్తిని మీ యొక్క ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా బెకరబకతుడా దిరా దిరా. మీ వలన సైన్యము చేతును. ఆమేన్ ఆమేన్. దిరా కరా ఇడా కరమకతుడా దిరా 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 కరాందుడే. సైన్యము చేతును మీ వలన ప్రకారం దాటును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సాధ్యమయ్యా. కళ్ళు మూసుకొని సమర్పించుకోనండి. నీ వలన పాతాళమును జయింప శక్తి, లోకమును జయింప శక్తి. వాక్కు ద్వారా అన్ని జరుగునయ్యా. కోటలను నిర్మూలం చేయు శక్తిని ఇయ్యుమయ్యా, దయచేయుమయ్యా. కోటలను విడుదల 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 విడుదల. శక్తిని ఇయ్యుమయ్యా, దయచేయుమయ్యా. శక్తిని There is power of the deliverer. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించుము. పరలోక శక్తిని మీ యొక్క ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించుము. మీ వలన సైన్యము చేతును. మీ వలన ప్రాకారం దాటుదు. మీ వలన సైన్యము చేతును. మీ వలన ప్రాకారం దాటుదు. మీ ఆత్మ ద్వారా అన్ని సాధ్యమయ్యా. మీ వాక్కు ద్వారా అన్ని జరుగునయ్యా. మీ వాక్కు ద్వారా అన్ని సాధ్యమయ్యా. మీ వాక్కు ద్వారా అన్ని జరుగునయ్యా. మీ వలన సైన్యము చేతును. మీ వలన ప్రకారం దాటుదు. మీ వలన సైన్యము చేతును. మీ వలన ప్రకారం దాటుదు. మీ వాక్కు ద్వారా అన్ని సాధ్యమయ్యా. మీ వాక్కు ద్వారా అన్ని జరుగునయ్యా. మీ వాక్కు ద్వారా అన్ని సాధ్యమయ్యా. మీ వాక్కు ద్వారా అన్ని జరుగునయ్యా. మీ వాక్కు ద్వారా అన్ని సాధ్యమయ్యా. మీ వాక్కు ద్వారా నీ శక్తి వలన సమస్తము సాధ్యము. మీ వాక్కు ద్వారా నీ శక్తి వలన సమస్తము సాధ్యము. నీ వాక్కు వలన జయము. నీ వాక్కు వలన జయము. హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్కు వలన జయము. హల్లెలూయా హల్లెలూయా. నీ శక్తి వలన సాధ్యము. ఆత్మకు అభిషేక స్థలము. హల్లెలూయా హల్లెలూయా. అనే భాషలో మాట్లాడు మాట్లాడు. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. వెనకాల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని చేతిలో సరిగా సమర్పించుకోవట్లే. హల్లెలూయా. ముందున్న వారు మాత్రం దేవుని చేతిలో సమర్పించుకుంటున్నారు. Only the ones who are in the front rows, they are surrendering properly. The rear, they are not surrendering. వెనకున్న వారు కూడా దేవుని సముఖంలో సమర్పించుకున్న వారు ఉండాలి. Even those who are at the rear and also should properly surrender themselves. ఆ రక్తము నీ మీద ప్రోక్షింపన్నట్టయితే ఆ స్వరాన్ని ఆ వాక్కుని వినగలవు. If that blood is sprinkled on you, you can hear that voice. You can ఆ hear రక్తము లేకుండా దేవుని వాక్కుని వినలేకుండా పలువేరు రీతిలుగా నిన్ను క్రియేట్ చేసేదిగా కనబడతా ఉన్నది. that blood is not sprinkled and that voice you cannot hear and it will work in various కాబట్టి ways. యేసు రక్తాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నావో సాతాను కొడని తొలగింపబడతా That's ఉన్నాడు. why when you utter the name of Jesus, Satan will flee యేసు away. రక్తాన్ని హృదయంలో ప్రోత్సహించినట్లయితే If the blood of Jesus is sprinkled in your ఆ heart, వాక్కుని సూటిగా నీ హృదయంలో దేవుడు అనుగ్రహించే దేవుడైనాడు. then the Lord will give His word into your heart. హల్లెలూయా. దేవుని యొక్క రక్తం నీ మీద ప్రోత్సహింపబడే నిమిత్తమై సమర్పించుకునేదేవు గాక. Surrender so that the blood of Jesus might be sprinkled on you. యేసు నీ రక్తములో శక్తి ఉన్నది. యేసు నీ రక్తములో శక్తి ఉన్నది. యేసు నీ నామములో బలమున్నది. ఆమేన్. అందరూ పాడండి. నోరు తెరు. తినరా బలకన సమాన యేసుని రక్తములో నోరు తెరు. శక్తి యేసు రక్తం ఉన్నది. చేసమ్మా. తినరా బలకన. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని గాయములో బలమున్నది.
యేసయ్యా మీ రక్తంలో మీద ప్రోత్సహించాము రక్తంతో కొనబడిన బిడ్డ రాజావే హల్లెలూయా There is power of the deliverance in the blood of Jesus. The blood of Jesus. There is power of the deliverance in the blood of Jesus. There is power of the deliverance in the blood of Jesus. Yeshu ke naam mein jai Amen. Hallelujah. Amen. 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 Hallelujah. 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 Amen. Hallelujah. Hallelujah. ఏ గుమ్మం మీద అయితే పస్కా గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ గుమ్మములో నుండి సంహారకుని ఎంత మాత్రం కూడా ప్రవేశం లేదు. On which doorpost the blood of the Paschal lamb was there, into that door the adversary or the destroyer could not enter in. కాబట్టి నీ మీద ఇక సమయమందు నీకు దేవుని యొక్క రక్తం ప్రోత్సహించినట్లయితే గనుక So in this moment if the blood of Jesus is sprinkled on దేవుని చిత్తానికి విరోధమైన కార్యానికి దేని కూడా నీకు ఎంట్రన్స్ లేదా? if you surrender yourself to the will of God. Amen. Hallelujah. Amen. 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 అన్య భాషలో మాట్లాడి దేవుని చేతిలో సమర్పించగలదా? Amen. Dira 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 dira. షడబెకరబెక తుడా దిరా. అగ్నిగా మార్చబడదాగాక. యేసు రక్తం మీద ప్రోత్సహించబడతాది. ఆమేన్. యేసు రక్తం కడుగుచున్నది. కడుగలేము యేసు రక్తంతో కడుగబడు. ముట్టనేమో ముట్టనేమో రక్తం మీద ముట్టనేమో. భయపడద్దు. దేవుని ఎందుకు వచ్చి నిన్ను బలపరిచే దేవుడై ఉన్నారు. నిన్ను శక్తితో నింపే దేవుడుగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్నితో నింపబడదాము కాక. యేసయ్యా మీ రక్తంతో నేను కొనబడి ఉన్నాను ప్రభా. నా మీద అపవాదికి అంత మాత్రం అధికారం లేదు రా స్వామి. పోరాడు శక్తులపై జయం జయం జయం. పోరాడు అంధకార శక్తులపై జయం. యేసు రక్తం ద్వారా జయం. కల్వారి రక్తం ద్వారా జయం. నిర్దోషమైన రక్తం ద్వారా జయం. హల్లెలూయా ఆమేన్. ఆయన శక్తి నిన్ను దేవుని సమూహంలో బలపరిచే శక్తి అయినది కాబట్టి దేవుని చేతులను సంపూర్ణంగా ఎప్పుడైతే సమర్పించుకుంటున్నావో పైకి భక్తి గల వారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉండొద్దండి. ఆమేన్. మనకు అనుగ్రహించిన పునరుద్ధాన శక్తి ఈ లోకాన్ని జయించే ఒక శక్తి అయినది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుని ఉద్దేశానికి విరోధంగా ఏ కార్యమైతే నీ జీవితంలో జరుగుతున్నదో ఈ సమయం నువ్వు గ్రహించి సాతాన్ని పాదపీఠంగా నువ్వు మార్చుకునేదేమో గాక. యేసు రక్తాన్ని మీద ప్రోత్సహింపబడినట్లయితే ఆయన ఉద్దేశమేమి ఈ సమయంలో నువ్వు తిరుగుతున్నావు. ఏ మనుషుల వల్ల కాదు, కల్వారి రక్తం మూలగానే ఆయన వైపు నువ్వు తిరుగుతున్నావు. యమన కాల రక్తం నీ కొరకై వేచినది. అన్య భాషలు మాట్లాడండి, అన్య భాషలు మాట్లాడండి. ఆ గొప్ప శక్తి మీలో రానిము, ఆ గొప్ప శక్తి మీలో రానియుడి.
మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్. స్తోత్రం హల్లెలూయా. మన ప్రధాన పాస్టర్ గారు నిన్న మాకు వర్కర్స్ మీటింగ్లో ఒక మాట చెప్పినారు. ఇద్దరు యవనస్తులు మంచిగా ప్రార్థించడం వల్ల ఇండోనేషియా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చున్నారు. ఈ యవన కాల సమయం దాని రక్తాన్ని మీద ప్రోత్సపడే ఒక ఉద్దేశం ఏమంటే దేవుని కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. దేవుని కొరకై నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఏదైనా చప్పట్లు కూడా అన్ని భాషలు మాట్లాడి ఇక్కడ తిరిగి వెళ్ళిపోవడం కాదు. సరైనటువంటి దేవుని శక్తిని పొందుకొని నువ్వు సాతాన్ని నిర్మూలన చేసి ఒక శక్తితో నువ్వు ఇక్కడ తిరిగి వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు గొప్ప ఉద్యోగం సంఘంలో కలగాలి. అందరి మిత్తమని అభిషేకించున్నా, అందరి మిత్తమని ఏర్పరచుకున్నా. ఆమేన్. నువ్వు ప్రార్థించలేని వ్యక్తిగా ఉంటే కనుక దేవుని చేతుల్లో నుండి నిన్ను అనేక కార్యాలు అపహరిస్తూ ఉన్నాయి. కానీ నువ్వు ప్రార్థించే దేవుని బిడ్డగా ఉన్నట్లయితే కనుక అభిషేకం నిన్ను దేవుని సభలో ప్రార్థించి నిన్ను రూపాంతరం చేసే శక్తిని అనుగ్రహించేదే కాదు. యవన కాల సమయం దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఎంతో మంది నుండి సింహముల నుండి తప్పింపబడి ఉన్నారు. యేసు ప్రభువు వారు యవన కాలంలో మంచిగా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసే శక్తిని ఈ మధ్యాహ్న కాల సమయానికి అనుగ్రహించే దేవుడై ఉన్నారు. అభిషేకాన్ని ఒక్కొక్కరిని కూడా బలపరిచేది అభిషేకంగా ఉంది. అంత నిమిత్తం నీ జీవిత నిమిత్తమే ప్రార్థన చేసుకునేదేమో కాక, సరైన ఒక మార్గ నిమిత్తమే నువ్వు ప్రార్థన చేసుకునేదేమో కాక, సరైన భవిష్యత్తు నిమిత్తమై నువ్వు దేవుడి సముఖంలో మోకరించదేమో కాక. హల్లెలూయా 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 ఆమేన్. నీ ఆత్మ సాతాను మరణదూత వచ్చి తీసుకెళ్ళిపోకూడదు. నీ ఆత్మ దేవుని సొంతమైనది. నీ ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్ళి చేరవలసినదిగా ఉన్నది. నీ ఆత్మకు విరోధముగా క్రియేట్ చేసినటువంటి విరోధమైన కార్యాలను కూడా జయించు నిమిత్తమై ఆయన అభిషేకానికి సమర్పించుకునేదేమో కాక. నీ ఆత్మ గొప్ప కాపరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్యలో వాసం చేస్తున్నారు. ఆయన నిన్న నేడు ఏకరీతి గల దేవుడుగా ఉన్నారు. నిన్ను బలపరచ నిమిత్తమై, నీ ఆత్మను అపవారి చేతులు తప్పింపబడి నిమిత్తమై దేవుడు సహాయకుడిగా ఉన్నారు. హల్లెలూయా. సమర్పించుకునేదేమో కాక. యవన కాల సమయమందు ఏ ఏ మార్గాలను వెలుస్తున్నావో ఆ మార్గాల నుండి కూడా విడుదల పొందుకుని దేవుని వైపు నువ్వు తిరిగేదేమో కాక. దేవునికి ఉద్దేశం వైపు నువ్వు తిరిగేదేమో కాక. ఆయన సంకల్పం వైపు నువ్వు తిరిగేదేమో కాక. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన దేవుని బిడ్డగా నువ్వు మార్చబడేదేమో కాక. విడుదల పొందిన నిమిత్తమై సమర్పించుకునేదేమో కాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పాట పాడుచు సమర్పించుకోనండి. ఒక అభిషేకం మీలో రానివ్వండి. యవనుడైన దానియేలు వలె మీ యవన కాల పోరాటములను జయించు నిమిత్తం ఇప్పుడు యాచిస్తున్నా. మాయపు బట్టలోని చిక్కుకొంటిని, మహాత్ములను నేను నిరకరించితి. మారని మీ ప్రేమను నొప్పించితి, క్షమించే ప్రేమను తిరస్కరించితి. అయినా మీ ప్రేమ నన్ను విడువలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. అయినా మీ ప్రేమ నన్ను విడువలేదు, అందుచేత నేను ఇంకా చనిపోలేదు. నా యవన కళ అధిపతుడా నా తండ్రి, నా యవన కళ అధిపతుడా నా తండ్రి, నేను మితిమీరితే ఇప్పుడు యాచిస్తున్నా. నేను మితిమీరితే ఇప్పుడు యాచిస్తున్నా.
సమర్పించుకోనండి. ఒక సరియైన అభిషేకం మిమ్మల్ని ముట్టనివ్వండి. కఠినమైతిని ముందిరిగిన మీదైనా త్రోసివేసిది. నోళ్ళు తెరవండి, హృదయము తెరవండి, సమర్పించుకోనండి. ఒక 2 నిమిషములు సరైన అభిషేకం స్థలం. ఒక 2 నిమిషాలు మంచిగా అభిషేకం స్థలం. ఇంకా నశించలేదు నా యవన కళ అధిపతుడా, నా తండ్రి నా యవన కళ అధిపతుడా, నా తండ్రి నేను మితిమిరితి ఇప్పుడు యాచిస్తున్నా, నేను మితిమిరితి. ఒక 2 నిమిషంలో సరైన అభిషేక స్థలమేమో. అభిషేకం నిన్ను మార్చలేమో. అభిషేకం నీ కళ్ళను తెరవలేమో. అభిషేకం నిన్ను బలపరచలేమో. అభిషేకం నిన్ను క్రియ చేయలేమో. 2 నిమిషం మంచి సరైన అభిషేకం ఆమేన్. నీ కొరకు ఎంతో మంది పరిశుద్ధులు దివారాత్రి నీ గురించి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఎంతో మంది నీ నిమిత్తమే కన్నీరు విడిచి ప్రార్థించేవారుగా ఉన్నారు. అయినా నువ్వు దేవుని యొక్క వైపు తిరగకుండా అనేక బంధకాలను క్రియేట్ చేస్తున్నాయి. మృత స్థితిలో నుండి నువ్వు తిరిగి వచ్చినట్లయితే కనుక నిన్ను జీవించే నిమిత్తమై తన అభిషేకాన్ని నీకు పంపించే దేవుడై ఉన్నారు. ఎండిపోయిన ఎముకల సహితము గొప్ప సైన్యముగా మార్చిన దేవాది దేవుడు మన మధ్యలో వాసము చేసే దేవుడుగా ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితి నుండి నిన్ను లేపి క్రీస్తునే బండ మీద నిలబెట్టి నిన్ను గొప్ప సైన్యముగా మార్చిన నిమిత్తమై ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉన్నారు. సమర్పించుకునేదేమగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ అపజయాలు నువ్వు పడి పరిస్థితి ఏది జ్ఞాపకం చేసుకునేవద్దు. ఎందుకనగా నిన్ను మంచిగా క్షమించున్నాను దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్. నువ్వు దోషములు కనిపెట్టి చూసినలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులని యందు భయభక్తి నిలబెట్టినట్లు నీ యుద్ధ క్షమాపణ జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సాతాను క్రియలను కూడా తొలగించే నిమిత్తం యేసుని క్షమించే దేవుడై ఉన్నారు. నిన్ను బలపరిచే దేవుడై ఉన్నారు. నీ వ్యాధి స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. మంచి భవిష్యత్తు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. అగ్ని జ్వాలగా మార్చి సియోనుగా యెరూషలేమును మార్చే దేవుడై ఉన్నారు. సమర్పించుకునేదేమగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తం నా మీదుండగా ఏ కీడు నన్ను చేరదు. యేసు రక్తం నా మీదుండగా ఏ కీడు నన్ను చేరదు. అందరూ సరిగా సమర్పించుకో. నా ముందు ప్రభు వెళ్ళును, త్రోవలను సరళం చేయును. నా ముందు ప్రభు వెళ్ళును, సమర్పించను. సాతాన్ని జయించేదను, వాని చిత్తులను లయం చేతును. సాతాన్ని జయించేదను, వాని చిత్తులను లయం చేతును. లోయలను సాగిలను, లోయలను సాగిరను, గొప్ప కొండలను దాటిదను. హల్లెలూయా, 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 జయం జయమే. హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా జయం జయమే హల్లెలూయా 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 జయం జయమే హల్లెలూయా జయం తీరారి మన కటిన మన కరాలియా హల్లెలూయా 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 యేసుతో కలిసి మనం జయించే వారుగా మనం మార్చబడదాము గాక. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడే, అప్పుడు వాడు మీ యొద్దరిని పారిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తాడు. నిబ్బరమగల బుద్ధి గలవారే మెలకువగా ఉండుడే. మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మిరుగదురా అని గర్జించు సింహవలే వెదుగుతూ తిరుగుతున్న ఈ సమయం వద్ద అగ్నిగా నువ్వు మారినట్టయితే నిన్ను మింగలేడా, అగ్ని జ్వాలగా నువ్వు మారినట్టయితే నిన్ను ముట్టలేడా. అగ్నిగా నువ్వు మార్చబడదావు కాక, అభిషేకం వల్లగా వారి యొక్క క్రియను కూడా తొలగించడం ఎత్తామే. అగ్ని అభిషేకం పంపించం రాబా. అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపుము, స్వర్గం నుండి మీ అగ్ని పంపుము, అగ్ని నాపై పంపుము, స్వర్గం నుండి అపవాదిని చేసిన వెత్తమై కల్వారి రథం కల్వారి ప్రేమల అగ్ని పంపించయ్యా. Hallelujah, 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 amen, hallelujah, 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 amen. Tirada balaka tirankarania, hallelujah, 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 rabalaka tirankarania, hallelujah, 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 hallelujah. హల్లెలూయా 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 ఆమేన్. ఇంతకుముందు నువ్వు ఎంతగానో అభిషేకంతో నింపబడి ఉండవచ్చును, అయితే ఎప్పుడైతే తన చిత్తానికి సమర్పించుకున్న అభిషేకంతో నింపబడుతున్నావో ఆ ఒక్క మాట ఈ దినమందు నీతో దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నారు. అప్పగించుకున్న అభిషేకంతో నింపబడుతున్నావా, ఆత్మమూలంగా నీతో దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నారు. నిన్ను బలపరిచే దేవుడై ఉన్నారు, నిన్ను స్థిరపరిచే దేవుడై ఉన్నారు. సమర్పించుకున్న అభిషేకం నింపబడదావు గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడి ఎవరు మౌనంగా ఉండద్దా. రిమహన సమాన తీరన బల కథిరంకరానియా. హల్లెలూయా హల్లెలూయా జయం జయాని మన కథిరన మన గరంతులంకరానియా. హల్లెలూయా 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 హల్లెలూయా. రిమన కథిలా రాబానా Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Thina na balaka thina karania. Sina na balaka thina ma salam. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుకున్నదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సమస్యలు పోయి అలసిపోయాడుదా దేవుని బలాన్ని అనుగ్రహించే దేవుడైనారు. అభిషేకత నింపబడదావు గాక, వాళ్ళు అగ్నిగాను మార్చబడదావు గాక.
హల్లెలూయా 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 ఆమేన్ స్తోత్రం 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 ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆమేన్ కొనసాగించి అనే భాషలు మాట్లాడుతూనే ఉండండి ఒక 2 నిమిషములు దేవునితో మాట్లాడుతూనే ఉండండి మౌనంగా ఉండదు హల్లెలూయా ఆమేన్ అనే భాషలు మాట్లాడుతూనే ఉండు దేవునితో మాట్లాడుతూనే ఉండు హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆమేన్ షడబె గరబె గరమ గధుడా ధిరా షడబె గరబె గరబె గధుడా ధిరా 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 ధిరబె కాంతుడా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ Amen. Do not fear, I am with you. Do not fear. For my beloved child. My child, I'm going to come very soon. My child, I'm going to come very soon. My coming is very nigh. Do not fear in any manner. There is strength with me, there is power in me. Do not fear, I have called you by your name, you are mine. Amen. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Amen. Praise the Lord. Hallelujah. Amen. Praise the Lord. Amen. Come unto me, my child, I will cleave unto you. Amen. Again I would say, do not fear. Amen. Hallelujah. I have called you by your name, you are mine. Amen. Hallelujah. Praise the Lord. Amen. Praise the Lord. Praise the Lord. Amen. 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 Behold, even though I was dead, yet I am moving in your midst as a living one.
My child, looking at your sin, why are you much troubled? I have washed your sins on Calvary. Jacob was a deceiver, but I blessed Jacob. I was not a God who would cast out Jacob. I am calling you by your name. Israel, turn unto me. I will bless you. Open your mouth wide and I will fill it, says the Lord. Hallelujah. Praise the Lord. Amen. 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 దేవుని యొక్క సన్నిధానము కొరకై దేవుని స్తోత్రించదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకము కొరకై దేవుని స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. కొనసాగించి తన వాక్కు పంపి మనతో మాట్లాడినట్లుగా దేవుని స్తోత్రించదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కొంచెం సేపు మౌనంగా మనం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాం. For some time we are going to meditate the word of God. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వాక్యము 6వ వాక్యం చదువుకుందాం. మార్కు 11వ అధ్యాయము 3వ వాక్యము 6వ వాక్యం. Gospel according to Mark chapter 11 verse 3 and verse 6. ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. సో ఈ వాక్యం నందు యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన కొన్ని మాటలను మనం గుర్తించుచున్నాము. In this verse we see the few words what Jesus spoke with his disciples. యేసు ప్రభువు తన యొక్క సువార్త సేవను ముగించక ముందు చివరిగా యెరూషలేము యొక్క పట్టణము నందు అతడు సవారీ చేయవలసినదిగా ప్రయాణము చేసి ఊరేగింపుగా వెళ్ళవలసినది. Before Jesus was about to finish the work of his gospel, he did his last journey, or he traveled in the last days in Jerusalem. ఆ ప్రయాణము, ఆ ఊరేగింపు యేసు ప్రభు యొక్క సేవకు జయకరమైన సూచనగా జనుల మధ్య అది ఘోషింపబడబోచున్నది. And that his travel or his journey was going to be as a procession, is going to be a victory among the people. అప్పుడు జనులు హోసన్న దావీదు పేరట వచ్చు వానికి జయము కలుగునగా కానీ ఆర్భటించెదరు. And hence the people there started shouting Hosanna and victory to the Most High. యేసు ప్రభు యొక్క జయమును గూర్చి జనులు ఆర్భటించు నిమిత్తము యేసునకు ఒక ప్రయాణ సాధనము అవసరమై ఉన్నది. Jesus needed to travel or a procession for the people to glorify God or to know that there is a victory. యేసు ప్రభు యొక్క జయమునకు సూచనగా యేసు యొక్క జయమును జనులు గుర్తించు నిమిత్తము ఆయనకు ఒక ప్రయాణ సాధనము అవసరపడి ఉన్నది. For the people to know that there is a victory unto Jesus, as a sign for it, Jesus had to travel he had to do a procession. యేసు ప్రయాణించుటకు ఒక సాధనము, ఒక వాహనము అవసరమై ఉన్నది. Jesus needed a vehicle or he needed some means to travel. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దావీదు పేరట వచ్చుచున్న యేసు జయం పొందినవాడు. King of kings and the one who cometh in the name of David, he is having victory. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. He is the King of kings and he is the Lord of lords. సర్వ శరీరులకు దేవుడు. And he is the God of all flesh. ఇవన్నీయు గుర్తింపబడు నిమిత్తము ఆయనకు ఒక చిన్న వాహనము యేసు ఈ లోకంలో ఏర్పరచుకొనుచున్నారు. In order to do all these things, Jesus prepared a small vehicle in this world. రాజులకు రాజైనను ప్రభువులకు ప్రభువైనను తన జయ సూచనకు, తన ప్రయాణమునకు సూచనగా
ఒక చిన్న వాహనంని ఏర్పరచుకొని ఉన్నాడు. The King of Kings, the Lord of Lords, as a sign for his victory, he only appointed a small vehicle. ఆ వాహనం ఏంటో అందరికీ తెలుసు. మార్కు 11వ అధ్యాయంలో ఆ వాహనం ఏం రాయబడి ఉంది? సిస్టర్స్, గర్ల్స్ చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి, ఇంకా కొంచెం బిగ్గరగా. స్టాప్. బాయ్స్ చెప్పండి, కొంచెం గట్టిగా, కొంచెం శక్తిపూర్వకంగా. సో అందరికీ తెలిసిందే, We all of us know this. యేసు రాజులకు రాజు అయినా కూడా యేసు యొక్క జయము బయల్పడు నిమిత్తము ఒక చిన్న వాహనం అవసరమైనది. Even though he is the King of Kings, for his victory to be manifested, he needed a small vehicle. ప్రతి చిన్న బాలురను, ప్రతి చిన్న వారిని దేవుడు తన కొరకు ఏర్పరచుకుని వాడై ఉన్నాడు. God is the one who would choose even the smallest of the smallest. దేవుని యొక్క జయమును మన ద్వారా బయలుపరచ కోరుచున్నాడు. అదే దేవుని యొక్క ఉద్దేశం. It is the plan of God that God would reveal his victory through us. యేసు ప్రభువు మనలను సృష్టించి మన లోకంలో సజీవులుగా ఉంచుటకును రక్షించుటకును గల కారణమే, ముఖ్యమైన కారణము తన జయమును మన ద్వారా ఆయన బయలుపరచను ఉద్దేశించుచున్నాడు. The main plan and purpose of God to create us, to make us alive and to give us the salvation is to reveal his victory through us. ఇది మనకు కూడా బాగుగా తెలుసు. We all of us also know this. కానీ మన యొక్క కొన్ని సమయంలో దౌర్భాగ్యమైన పరిస్థితి, మనం పరాజయం పొందుచున్నాము. దేవుని యొక్క జయమును మన శరీరమందు మనం వహించుకోలేకపోతున్నాం. But in certain circumstances, because of our wretched state, we are being defeated. We are not able to experience his victory. ప్రత్యేకముగా యవన కాలంలో మనం దేవుని యొక్క జయమును మన శరీరంలో బయలుపరచ కోరినప్పటికీ మనం కొన్ని సమయంలో ఆ విషయంలో విఫలం అయిపోతున్నాం. Especially during our young days, we want to go victorious, but we are losing. We are being defeated in our life. అయితే ఆ గాడిద పిల్లయు యేసు దేని కొరకు తను కోరుచున్నాడో ఆ కార్యములో విఫలము కాక జయముతో యేసు ప్రభు యొక్క జయమునకు సూచనగా యెరూషలేములో ప్రతి వీధులలో ఊరేగింపబడి ఉన్నది. That as and the colt, it did not hinder itself, but it was made to go in procession throughout Jerusalem for the victory of God to be manifested. నా జీవితమును యేసు యొక్క మహిమకును, నా యొక్క జీవితమును యేసు ప్రభు యొక్క జయమునకు సూచనగాను నేను ఉపయోగింపగోరుచున్నాను అని కోరువారు మీ కుడి చేతునెత్తుడి. All those who say that I want to be used for the glory of the Lord Jesus and for the victory of the Lord Jesus in my life, such ones lift your hands. నా జీవితంలో మిగిలి ఉన్న సశేషమును నేను యేసు కొరకు ఉపయోగింపగోరుచున్నాను. I want to use the rest of my life for the Lord Jesus. అని కోరేవారు మీ కుడి చేతునెత్తుడి. Those who desire like this, lift up your right hand. హల్లెలూయా. మన హృదయ వాంఛలను చూసే దేవుడు అలాగునే చేయునుగాక. The Lord who sees the desires of our heart, may he do so. ఆ విధముగా మన యొక్క జీవితమును, మన జీవితంలో మిగిలి ఉన్న సశేషమును దేవుని కొరకు మనం ఉపయోగింపగోరిన యెడల, if we are going to use the rest of our life for the Lord, ఆ జీవితము దేవుని కొరకు ఉపయోగింపగోరిన యెడల, if we want to use our life for the Lord, 4 కార్యములను మంచిగా గుర్తించిన యెడల పరాజయులమైన మనము దేవుని కొరకు జయముగా జీవింపగలము. if we are able to look into 4 things, that our life which was defeated, it can be changed as a victorious one for the Lord. జయకరమైన యవనునిగా మనం మారగలం. We can become a victorious youth. ప్రతి యవన జీవితములోని సశేష భాగము యేసు కొరకు ఉపయోగింపబడును. In every young man's life, the rest of his life will be used for the Lord. మొదటిగా ఇది ప్రభువునకు కావలసినది. ఈ కార్యమును మనం గుర్తించవలెను. Firstly, we have to know it is needed by the Lord. We have to understand this. ఇది ప్రభువునకు కావలసినది. Firstly, it is needed or it is necessary for God. దేవుని కొరకు మనం ప్రాముఖ్యమైన వారం అనేది మనం గుర్తించుకోవాలి. We have to understand that we are important unto God. మనల్ని సృష్టించిన వారి నిమిత్తము మనం ప్రాముఖ్యమైన వారము. We are important unto the one who created us. ఎవరు మనల్ని నిర్మించి, ఎవరు మన తల్లి గర్భములో రూపించి మన ఈ లోకంలో పంపి ఉన్నారో, పంపిన వానికి మనము ప్రాముఖ్యమైన వారము. The one
who created us, the one who formed us in our mother's womb, and the one who sent us into this world, unto him we are important. అందువలనే యేసు చెప్పి ఉన్నాడు, అనేక కాలములుగా అది కట్టబడి ఉన్నప్పటికీ నీవు ఒక మాట మాత్రము సెలవేము, ఒకే ఒక మాట నిన్ను పంపిన వాని మాటగా నీవు చెప్పు ఆ గాడిద యొక్క యజమానితో, ఇది ప్రభువునకు కావలసినది. That's why it was told there, even though it was tied for many years, just tell one word, that the master needeth you. అనేక పాపములు, అనేక లోక కార్యములు, లౌకికములు నీవు కోరినను కోరకపోయినను అనేక సమయములలో బలవంతపూర్వకమును మనపూర్వకముగాను అవి నిన్ను కట్టుచూ ఉండవచ్చు. Sin, world and the worldly things, even though you desired, or even though if you did not desire, they have constrained you and they have overpowered you. అనేక సార్లు నువ్వు ప్రయత్నించినను వాటిలో నువ్వు జయం పొందలేక ఇబ్బంది పడుచూ ఉండవచ్చు. Many times you might have tried, but you are struggling from getting victory over them. శ్రేష్టమైన ఒక మంచి కోరిక నీకు ఉండినను దాన్ని నువ్వు నెరవేర్చలేక ఇబ్బంది పడుచూ ఉండవచ్చు. Even though you have a very special desire, you are not able to fulfill that. ఒక మంచి కోరిక నీకు కలిగినప్పటికీ నీవు దాన్ని నెరవేర్చలేకపోవచ్చున్నావు. You might have a very good desire, but you are not able to fulfill it. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించుచున్నందువలనే మరి ఒకసారి క్రీస్తు ప్రేమ ఈ కన్వెన్షన్లోనికి, యవనస్తుల మకాంలోనికి, ఈ యవనల కూటంలోనికి నిన్ను తీసుకుని వచ్చి ఉన్నది. Dear child of God, because the Lord loves you, he brought you to this convention, he brought you to this youth meeting. అయితే నీవు కోరిన కోరికలు ఆ మంచి శ్రేష్టమైన ప్రతి కోరిక నీలో ఎలాగూ నెరవేర్చబడగలదు? If every good desire that you had, how can it be fulfilled in your life? ఇది ప్రభువునకు కావలసినది. ఈ కార్యం నీవు గుర్తించిన యెడల నీ జీవితము నిన్ను సృష్టించిన వానికి ప్రాముఖ్యమైన కార్యం నీవు గుర్తించిన యెడల నీ బంధకములనియో యేసు ఒక్క మాట సెలవిచ్చి విడుదీయును. If you realize that the one who created you, it is important unto him, then with one word, even though you are tied, you will be loosened. తన యజమానుని యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన దాసుడు మరి ఏ ఇతర యజమానుడికి దాసుడు కానేరడు. A servant who knows the importance of him and by his master, he will not become a servant to any other master. తన స్వంత రక్తము చేత కొనిన యేసు క్రీస్తు మన యొక్క స్వంత యజమాని. Jesus, who bought us with his own blood, is our own master. తన ప్రాణ స్నేహితుని యొక్క స్నేహ మాధుర్యమును ఎరిగిన ఒక స్నేహితుడు మరొక వ్యక్తికి మిత్రుడు కానేరడు. A person who know that another person is the friend of his soul, he cannot go and become a friend of another. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వానికంటే అధిక ప్రేమ గల స్నేహితుడు లేడు. There is no another friend who can keep his life other than others. యేసు మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. అతని యొక్క ప్రాముఖ్యత నీవు ఎరుగుము. Jesus has given his life for you. Know his importance. ఆ ప్రాముఖ్యతను నీవు ఎరిగిన యెడల అపజయమును నువ్వు జయింపగలవు. If you know his importance, then you can overcome all the defeats. వారు ఏమీ చేయనవసరం లేదు, ఇది ప్రభువునకు కావలసినదని యేసు చెప్పానని వారితో చెప్పుము. There is nothing for you to do, just tell unto them that Jesus needs it. నీతో పోరాడు శక్తులతో నీవు నోరు తెరచి ఒప్పుకోలు చేయవలెను, నేను నా ప్రభువునకు కావలసిన వాడను. The enemies which are fighting against you, you have to open your mouth and confess to them that I am needed or I am necessary unto my నా యవన master. జీవితమును, నా యవన శేషమును నా క్రీస్తునకు కావలసినది. The rest of my young life, Jesus needs it. అలాగున నీవు నీ శత్రువులతో ఒప్పుకోలు చేసి పోరాడిన యెడల, In this manner, if you confess and strive with your enemies, దేవుడు నీకు తన నామమున జయమును అనుగ్రహించును. the Lord will give you victory in his name. సెకండ్లీ, రెండవదిగా చేయవలసిన కార్యం ఏంటి? The second thing that we have to do, అది శిష్యుల యొక్క మాటకు అంగీకరింపబడవలెను, లేదా ఆ కట్టబడిన గాడిద యొద్దకు ఒక శిష్యుడు పంపవలెను. unto that tied colt, a disciple has to be sent. ఒక శిష్యుడు ఆ గాడిద పిల్ల యొద్దకు పంపబడవలెను. A disciple has to be sent to that colt. ఈ శిష్యుడు పంపబడవలెను అనగా అర్థం ఏంటి? What does it mean for the disciple has to be sent? యేసు తన శిష్యులను అలాగనే పంపడు. ప్రార్థన చేసి అభిషేకించి వారిని ఏర్పరచుకుని ఉన్నాడు గనుక ఆయన అభిషేకం వల్లనే వారిని పంపుచూ ఉన్నాడు. Jesus will not send his disciples just like that, but because he prayed, he chose them and he anointed them, he is sending them after that. సో పంపబడుట అనగా ఒక అభిషేకమును గుర్తించుచున్నది. So sending him shows sending an anointing. రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయమునకు మనం వచ్చినప్పుడు, రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, when we come to 2 Kings chapter 9, అక్కడ దేవుడైన యెహోవా ఒక ప్రవక్తను
యెహూ యొద్దకు పంపుచూ ఉన్నాడు. There we see that the Lord is sending a prophet to Jehu. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు పంపబడేవారు. In the Old Testament, prophets were sent. కొత్త నిబంధన కాలంలో యేసు తన శిష్యులను పంపి ఉన్నాడు. In the New Testament, the Lord sent his disciples. సో ఆ ప్రవక్తను పంపినప్పుడు ఆ ప్రవక్త వెళ్ళి ఆ యెహూని అభిషేకించవలెను. When the prophets were sent, they went and anointed Jehu. సో అక్కడ ఆ అధ్యాయంలో యెహూను అభిషేకించు నిమిత్తము తైలపు గిన్నెతో ప్రవక్త పంపబడుచు ఉన్నాడు. In order to anoint Jehu, a prophet was sent with the anointing oil. ఈ ప్రవక్త ఆ యెహూను అభిషేకించిన తరువాత యెహూ యొక్క జీవితము, యెహూ యొక్క కార్యములన్నీ మారిపోయాను. And after the prophet anointed Jehu, the life of Jehu was completely changed. ఈ యెహూ అక్కడ ఆ ఊర్లో ఉన్న పెద్ద న్యాయాధిపతులందరితో కలిసి ఒక గుంపుగా కూర్చొని ఏదో పరిహాసం చేయొచ్చు, ఏదో మాట్లాడుచు నవ్వుచు కూర్చొని ఒక గుంపులో కనబడేవాడు. Jehu was seen in a group where he was seated with the elders of the people, the elders of the land and other people, and he was just making some fun and some jokes. అప్పుడు ఈ ప్రవక్త అతని రహస్యముగా వారి మధ్యలో నుండి పిలిచి గదిలోనికి తీసుకొని వెలుచు ఉన్నాడు. And we see that this prophets called him aside and took him into a room. ఇతర కార్యముల యందు, ఇతర గ్రూపుల యందు, ఇతర గ్రూపుల్లో మనం కూర్చొని అనేక పర్యాయములు దేవుని యొద్ద నుండి దూరముగా ఉండే పరిహాసకులను అపహాసకులు కూర్చుండే చోటుల్లో దేవునికి విరోధమైన కార్యములు గల వారి మధ్యలో మనం ఉండేది వారముగా కనబడినను, even though we were seen in a state where we used to sit with the ungodly, sit with many other people who were and we went against God and far from God. ఈ ప్రవక్తకు అధికారం ఇవ్వబడుచున్నది, అతన్ని అక్కడి నుండి లోపలికి తీసుకొని వెళ్ళము. And this authority is given to the prophet to take him out from that place and bring him in. ఎందుకనగా అతడు అభిషేకింపబడిన ప్రవక్త. Because he was an anointed prophet. ఈ అభిషేకింపబడిన ప్రవక్త అతన్ని అభిషేకించుటకు అధికారం ఇవ్వబడుచున్నది. This anointed prophet is given authority to anoint that person. ఈ అభిషేకము అతనిని ఆ గుంపులో నుండి, ఆ అల్లరి గుంపులో నుండి లోపలికి ప్రత్యేకించుచున్నది. And this anointing is separating that person from the group of the mockery to another place. దేవుని బిడ్డ అభిషేకము యొక్క ప్రాముఖ్యతను నీవు ఎరిగిన యెడల, అభిషేకమునకు నీవు స్థలం ఇచ్చిన యెడల, ఆ అభిషేకము నీ జీవితములో ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చును. Dear child of God, if you understand the importance of the anointing and how it would work, then that anointing would bring a change in your life. ఒకవేళ మన యొక్క క్రియలో, ఒకవేళ మన యొక్క జీవితమో, ఒకవేళ మన యొక్క స్వభావమో అది అల్లరి మూకతో కలిసినటువంటి లేదా దేవునికి ఇష్టము లేనటువంటి, దేవునికి ప్రియము లేనటువంటి కార్యములుగా కనబడవచ్చు. Sometimes our works, our actions, our behavior, and it might be in a mocking way, in a jesting way, which is against God. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయమునకు వచ్చినప్పుడు, When we come to 1 Corinthians chapter 7, పెండ్లి కానివాడు అవివాహితుడు తన ప్రభువును ఎలాగూ సంతోషపెట్టవలెనో అని చింతించుచూ ఉండవలెను. here we see that an unmarried person should always worry about how to make his person or make the Lord to rejoice. డిలైట్. సో దేవుని ఎలాగూ సంతోషపెట్టవలెను, దేవుని ఎలాగూ ప్రియపరచవలెనని చింతించుచూ ఉండెను. He should always be worried about how he has to make the Lord to delight in him. సో పెండ్లి కాని ప్రతి యవనస్తుడు, అవివాహితుడు అనగా యవనుడు దేవుణ్ణి సంతోషపెట్టే కార్యములను చింతించుచూ ఉంటాడు. Every young unmarried man should always think about how to please the Lord or to delight in the Lord. మనము కూడా అనేక పర్యాయములు దేవుణ్ణి ఎలాగూ సంతోషపెట్టాలని అనుకొనుచూ ఉండేవాళ్ళం. We also many times we used to think how we have to make the Lord please over us. అనేకుల హృదయంలో ఒక ప్రశ్న, నేను అనేక సార్లు దేవుని సంతోషపెట్టగోరుచున్నాను కానీ నా వలన వీలు లేకపోవచ్చునదే. Many times my people think that I always want the Lord to be delighted in me, but I am not able to do it. అటు వారికి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వర్తమానం అందించు సందేశమేమి? And in this afternoon time, what is the message that the Lord is giving to them? దేవుడు వారికి సెలవిచ్చు వాక్కు ఏమి? What is the word that is the Lord giving to them? అధైర్యపడవద్దు, నీవు దేవుని సంతోషపెట్టలేకపోవచ్చునావే అని చింతించవద్దు. Do not fear, do not be discouraged because you are not able to make the Lord delight in you. నిస్పృహ చెందవద్దు, నేను దేవుని సంతోషపరచలేకపోవచ్చునానే. Do not be discouraged that you are not able to make the Lord rejoice. అనేక పర్యాయములు లోక స్నేహము వలన నేను దేవునికి దూరమైపోవచ్చునాననే అధైర్యపడవద్దు. Do not be discouraged because you are going always into the friendship of the world. అట్టి అల్లరి మూకలో నుండి, అట్టి అల్లరి కార్యములో నుండి నిన్ను విడుదల చేయు నిమిత్తము, నిన్ను ప్రత్యేకించు నిమిత్తము పంపబడిన శిష్యులను
పంపబడిన ప్రవక్తలను నీవు గ్రహించదవుగాక. In order to be delivered from the works of justings, from the group of the justings, you understand and realize the anointed person that is sent unto you. ఆ యెహూ యొక్క జీవితమును పరిశీలించినప్పుడు When we look at the life of Jehu, రెండవ రాజులు 9వ అధ్యాయం మొదటి భాగముల యందు అతడు అల్లరి మూకలతో కనబడిన వ్యక్తి ఇప్పుడు అభిషేకింపబడుచున్నాడు. in 2 Kings chapter 9 verse 1, we see that he was seen in the group of that justing group. అతనితో ఉన్నవారు అతను అడుగుచున్నాడు, ఆ వెర్రివాడు నీకేం చెప్పాడు? ఆ వెర్రివాడు వచ్చాడే ప్రవక్తని వారు. యెహూ యొక్క స్నేహితులు ప్రవక్తకి ఇచ్చిన పేరు చూడండి. Look at the name that is given by the friends of Jehu to the prophet. ఆ ప్రవక్తకి వాళ్ళు అడుగుచున్నారు, వెర్రివాడు. ఆ వెర్రివాడు వచ్చాడే, ఆ ప్రవక్త వచ్చాడు కదా, ఆ వెర్రివాడు వచ్చి నీతో ఏం చెప్పాడు? That friends are giving him a name that unto the prophet that he is a foolish person. సో దేవుని ప్రవక్తను వెర్రివాడు అంటున్నారంటే ఈ యెహూ యొక్క ఫ్రెండ్స్ ఎవరు? If the friends of Jehu are giving the name to the prophet that is a foolish person, that means who are the friends of Jehu? అంటే సేవకులను తిట్టే వాళ్ళు ఒక ఫ్రెండ్స్ గుంపు ఉన్నారు. వాళ్ళ ఎవరు? That means there is a group of people. వెర్రివాడు అంటున్నారంటే యెహూ యొక్క ఫ్రెండ్స్ ఎవరై ఉంటారు? ఏనా లోకస్తులు వలె, లౌకిక, ఏనా బ్రదర్స్, బాయ్స్, ఏనా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? రక్షణ పొందిన వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు. సో వాళ్ళు మమ్మల్ని చూస్తే ఏమంటారు? దేవుని నమ్మని వాళ్ళు, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదు. అప్పుడు వాళ్ళు మీరు నాతో మాట్లాడితే ఏమంటారు? ఆ వెర్రోడు వచ్చాడు, తెల్లబట్టలోడు వచ్చాడు, ఏం చేశాడు, ఏం చెప్పాడు నా. సో యెహూ యొక్క ఫ్రెండ్స్ దేవునికి దూరంగా ఉండే ఒక గుంపు వలె ఉన్నారు. So the friends of Jehu are in a state where they are far from God. కానీ దేవుని యొక్క అభిషేకం యెహూను మార్చివేసి ఉన్నది. But the anointing of the Lord changed Jehu. ఈ అభిషేకమునకు యెహూ స్థలం ఇచ్చిన తరువాత, after Jehu gave a room to this anointing, ఆ ప్రవక్త యొక్క మాటలను నమ్మి అభిషేకముకు అతడు ప్రాముఖ్యతనిచ్చినందువలన, after believing the words of the prophet and after giving importance to that anointing, తన మీద పోయబడిన తైలపు గిన్నె యొక్క తైలము అతని ముట్టిన తరువాత, after the anointing from the cup touched him, ఆ అభిషేకపు తైలము అతని స్పర్శించిన పిమ్మట, after the anointing oil touched him, అతని యొక్క జీవితము మారిపోయెను. his life was changed. అభిషేకం అనునది క్రమక్రమముగా మనల్ని మార్చును. The anointing will change us little by little. ఎటువంటి పరాజయములు ఉన్నప్పటికీ కనిపెట్టుకోవటమో అభిషేకమో మీరు విడవకూడదు. Even though it might be any circumstance, we should not lose the tarrying meeting. జీవితంలో అనేక అపజయములు మీకు కలిగినప్పటికీ, even though there are many defeats in your life, అనేక కార్యముల్లో నీవు దేవునికి విరోధంగా కనబడుచున్నప్పటికీ, even though there are many things against God in you, అభిషేకమునకు నీవు సరియైన విధముగా స్థలం ఇచ్చిన యెడల, if you give room to the anointing in a proper way, ఆ అభిషేకము నిన్ను క్రమక్రమముగా మార్చును. that anointing will change you little by little. అభిషేకపు శక్తికి ఒక పేరున్నది, రూపాంతర శక్తి. There is a name for that anointing, that is the spirit of transformation or the power of transformation. ఆ పవర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో ఆ శక్తి, రూపాంతరపరచు శక్తి నీ యొక్క జీవితమును, హృదయమును, మనస్సును, నెమ్మదిగా నీ ప్రవర్తనను అది రూపాంతరపరచును. That power of transformation will slowly change your heart, your mind and your actions and your works. నీ యొక్క ప్రవర్తనను కూడా, నీ ప్రవర్తనను సంపూర్తిగా మార్చగలదు. And it will also change your complete behavior. సో మనం ప్రతి దినము అభిషేకమునకు స్థలం ఇవ్వవలెను. So every day we have to give room to the anointing. ఈ అభిషేకమునకు స్థలం ఇచ్చిన తరువాత యెహూ ఆ యొక్క యెజబెలును పూర్తిగా నశింపజేశాడు. After Jehu was anointed, he completely destroyed Jezebel. ఈ 2వ రాజులు 9వ అధ్యాయం 30వ వాక్యము నుండి 34 వరకు, 2వ రాజులు 9వ అధ్యాయము 30వ వాక్యం మొదలుకొని 34 వరకు మనం చదివినట్లయితే, when we read in 2 Kings chapter 9 from verse 30 to 34, 30 నుండి 34 వరకు చదివినప్పుడు, when we read from verse 30 to 34, ఆ యెహూ యెజబెల్ను సంహరింపజేయుచున్నాడు. we see that Jehu killed Jezebel. పాదము క్రింద త్రొక్కబడుచున్నది. She was trampled over under the feet. సంపూర్తిగా నశింపజేయబడుచున్నది. She was completely destroyed. నేటి వరకు నీతో పోరాడుచున్న శక్తులను యేసు నామములో ఆయన సంపూర్తిగా నీ పాదముల క్రింద చితక ద్రొక్కింపబోచున్నాడు. All the powers that are working against you, Jesus is going to make them to be trodden under your feet. అనేక సంవత్సరముల నుంచి నీవు ఏ ఆత్మలతో పోరాడుచున్నావో, ఏ అలవాట్లతో పోరాడుచున్నావో, ఏ శక్తులతో పోరాడుచున్నావో,
యేసు నామమున అవన్నీయు నీ కాళ్ళ క్రిందకు రాబడును. All the powers and all the habits that you have been striving for many years, all of them Jesus is going to bring them under your feet. ఆయనను అధైర్యపడక అభిషేకమునకు స్థలం ఇవ్వవలెను. We should not be discouraged and give room to the anointing. ఆ అభిషేకము యెజెబెలును సంహరింపజేయును. That anointing will kill Jezebel. యెజెబెలు అనగా ఏమి? What does Jezebel ఆ mean? మంచి రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని అలంకరించుకొని వచ్చుచున్న ఒక స్త్రీ. She is a woman adorned with all fashions, and she adorned herself in all manner. ఈ యెజెబెలు లోపు ఒక ఆత్మ ఉన్నది. యెజెబెల్ లోపల ఒక ఆత్మ ఉన్నది. మంచిగా అలంకరించుకొనెను, సింగారించుకొనెను, శృంగారించుకొనెను, మంచిగా అన్ని అలవాట్లు. This Jezebel had a spirit in her that is to beautify herself and also to adorn herself with all things. వీటిని యవనస్తులతో పోరాడుచున్న, యవనస్తులను ఆకర్షించుచున్న లౌకిక శక్తులతో మనం పోల్చవచ్చు. We can compare this with the worldly powers that are striving against the young people. కొన్ని కార్యములు నిన్ను ఆకర్షించుచున్నవా? Few things are attracting you. కొన్ని విషయములు నిన్ను మోసగించుచున్నవా? Few things are deceiving you. కొన్ని కార్యములు నిన్ను వశపరుచుకొనుచున్నవా? Few things are trying to take control over you. భయపడనవసరం లేదు. No need to fear. అభిషేకమునకు స్థలం ఇచ్చిన యెడల, If you give room to the anointing, అది లోక వేషమైనను లౌకిక కార్యములైనను నిన్ను ఆకర్షించు మరి ఏ ఇతర కార్యమైనను, it might be the deceit of the world, or it might be any other thing which is trying to attract you. దేవుని యొక్క శక్తి సర్వమును లోపరచు శక్తి. The power of the Lord is going to overpower all the other powers. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో ఇచ్చు శక్తి లోకములో ఉన్న శక్తి కంటే గొప్ప శక్తి. The power that the Lord is giving us through his anointing is more powerful than the powers of this world. యేసుతో చేయు స్నేహము యొక్క శక్తి, ఆ స్నేహపూర్వకమైన శక్తి అనున్నది లోక స్నేహము కంటే గొప్పది. The power and the friendship of Jesus is more than the power of this world. యేసు స్నేహపు శక్తి ఈ లోక స్నేహములో నిన్ను విడుదల చేయగలదు. The power of the friendship of Jesus will deliver you from the powers of this world. నీవు ఎంతగా అభిషేకమునకు స్థలం ఇచ్చేదవో, How much you will give room to the anointing, ఎంతగా నీవు యేసుతో స్నేహమును అనుభవించదవో, how much you will enjoy the friendship of the Lord, అంతగా నిన్ను వశపరుచుకొను కార్యముల నుండి నీవు వాటిని నీ వశములోనికి తెచ్చుకొనగలవు. then all the powers that have tried to overpower you, you can bring them into your control. సర్వమును లోపరుచుకొన జాలిన తన శక్తిని బట్టి, by the power that can subdue all things, దీన శరీరముగా అనేక హీన కార్యములకు లోబరుచుచున్న నీ దీన శరీరమును, your vile body which is going through many unnatural or worldly things, హీనమైన నీచమైన కార్యములకు నిన్ను వశపరుచుచున్న నీ దీన శరీరమును, your vile body which is overpowered by many miserable and wretched things, ఆ శరీరమును మహిమ గల యేసు శరీరముగా మార్చును. that will change into a glorious body, the body of Jesus. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యంలో చదివినప్పుడు, In Philippians chapter 3 verse 21, సర్వమును లోపరుచుకొన జాలిన శక్తి, that is the power that can subdue all things, వశపరుచుకొనుచున్న దీన శరీరమును, that in order to overpower the vile body, రూపాంతరపరచు శక్తి ద్వారా, through the power of transformation, రూపాంతరపరచు శక్తి ద్వారా, through the power of transformation, తన వలే యేసు వలే నిన్ను మార్చును. it will change you like Jesus, it will change you like him. ఈ అభిషేకము మహిమగల శరీరముగా నిన్ను మార్చిన యెడల, This anointing, if it will change you like a glorious person, శిరోభూషణములు వేసుకొని రంగులు పూసుకొని అలంకరించుకొని వచ్చుచున్న యెజెబెలు వంటి ఎంతో ఆకర్షణ శక్తులు, ఎన్నో యెజెబెల్లు మీ ముందుకు వచ్చినప్పటికీ అవి మిమ్మల్ని ఓడింపజాలవు. even though like the powers of Jezebel, they will come before you to attract you with all the honor, adorned herself with all ornaments and with the adorning of her head, nothing can attract you. ఎటువంటి పరాజయం వచ్చినప్పటికీ మీరు అభిషేకమును విడవకూడదు. Even though any defeat will come, you should not lose that anointing. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి పాపక్షమాపణ అడిగి ప్రార్థించి అభిషేకంతో నింపబడాలి. You have to go to the presence of God, ask for forgiveness of sins, and you have to be filled with the anointing and receive the forgiveness of sins. ఆ అభిషేకం యవనులైన మమ్ములు మార్చినది, యవనులైన ఎంతో మందిని మార్చి దైవ సేవకులుగా మార్చినది, అదే అభిషేకం మిమ్మును కూడా మార్చును. That anointing has changed us while we were young people and changed us into the servants of God. That same anointing changed many, that will change you also. దేవునికి స్తోత్రం. Praise be to God. మూడవదిగా మనం చేయవలసిన కార్యమేమి? What is the third thing that we have to do? ఆ గాడిద పిల్ల తలంచుకోవాలి. యేసుకు ఎన్నో మంచి మంచి వాహనాలు దొరకగలవు కదా. అతనికి అవసరమైతే బంగారముతో ఒక మంచి శుద్ధ సువర్ణముతో, మంచి సువర్ణంతో కూడా వాహనాన్ని సిద్ధపరచుకొని తన శక్తిని బట్టి దాన్ని నడిపించుకోగలడు.
that colt should think like this, that there are many more better vehicles unto Jesus. If possible, Jesus even he can prepare a golden vehicle, and that vehicle can be driven by this colt. ఎటువంటి కార్యములను తన కొరకు తాను సృష్టించుకొనగలడు, ఎందుకనగా ఆయన సృష్టికర్త. Because he is a creator, he can create anything for himself. ఆయనను అతను ఒక చిన్న గాడిదను ఏర్పరచుకుని ఉన్నాడు. But he still chose that small colt. ఇది ప్రాముఖ్యమైన కార్యం. This is the most important thing. మనము ఈ లోకములో నీచులమైన వారం, దేవుని చేతులు అప్పగించుకోలేదంటే మన బ్రతుకు, మన జీవితము లోకములో అది దేనికి పనికిరానిది. We are most wretched if we don't surrender ourselves into the hands of the Lord Jesus. Then our life will be useless in this world. నాకు వేరుగా ఉండి మీరేమి చేయగలరు? What can he do being separate from me? మనం తలంచుకోవాలి, నేను యేసుకు అప్పగించుకోకపోతే ఆ గాడిద పిల్ల అలాగే కట్టబడి ఉంటుంది. అలాగే మన యొక్క జీవితం. ఏ మనుషుడు ఎప్పుడూ దాని మీద ఎక్కలేదంట. If we don't surrender ourselves, that the colt would always be tied like that. Until that day, even no man climbed on it. మన యొక్క జీవితము కూడా దేవుడు లేకపోతే నిష్ప్రయోజనమైనది. Same manner, if the Lord is not with us, then our life is useless. దేవుని శ్వాస మనలో జీవము కలిగించెను. The breath of Jesus will cause a life in us. మనం పీల్చుకున్న శ్వాస కూడా యేసు మనకు అనుగ్రహించినదే. Even the air that we breathe in also is given by Jesus. అందువల్ల యోహాను సువార్త 15:5 నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. That's why in John chapter 15 verse 5 he can do nothing being separate from me. యేసు లేని మన యవనము అది వ్యర్థము. A life without Jesus is in vain. యేసు లేని లోకము మనకు మాయ. The world without Jesus is a deceit. యేసు లేని లోకం మనకు నిష్ప్రయోజనమైనది. A world without Jesus is useless unto us. సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణమును పోగొట్టుకొని నీ యెడల నీకేమి లాభము? If you have gained the whole world and you have lost your soul, what is the use unto you? దేవుని బిడ్డ మనం తలంచుకోవాలి, ఆ గాడిద పిలవలే. దేవుడికి ఎన్నో వాహనములు కలగవు కదా, కానీ నన్ను మాత్రం దేవుడు ఎందుకు ఏర్పరచుకుని ఉన్నాడు? We like that colt, we should also think that there are many vehicles unto Jesus, but why did he choose me? ఈ లోకములో ఎంతో మంది యవనస్తులు కలరు. There are many youths in this world. దేవుడు మనల్ని మాత్రం ఎందుకు ఏర్పరచుకుని ఉన్నాడు? But why did God choose us? మనము దేవుడు లేని యెడల నిష్ప్రయోజనమైన వారం. Because if the Lord is not with us, we are useless. దేవుని బిడ్డ, నీవు దేవునికి ఒక గాడిద వలె చిన్న వారిగా అతను తాను సమర్పించుకోవాలి. Like that young colt, we have to surrender ourselves unto the Lord. నయమాను అను ఒక పరాక్రమశాలి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We read about Naaman, a man of valor in the Bible. అతడు పరాక్రమశాలి, యుద్ధ వీరుడు. He's a man of war, he's a man of valor. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, అతడు పరాక్రమశాలి అయిన వీరుడు. In 2 Kings chapter 5 we see that he is a valiant man. కానీ అతనిలో ఒక దుఃఖము. But there is a grief in him. అతనిలో ఒక నిరాశ. He had a discouragement. నేను పరాక్రమశాలి అయి ఉన్నను, నాకేమి ప్రయోజనము? Even though I'm a valiant man, what is the use? శరీరంలో కుష్ఠము. There is leprosy in the body. శరీరంలో కుష్ఠము. There's leprosy in the body. పరిశుద్ధ గ్రంథమును అనుసరించే కుష్ఠం అనగా అది మనలో పోరాడుచున్న ఒక పాపము వంటిది. When we say leprosy from the Bible, it is a sin in us. అందువల్లనే యేసు యుద్ధకు కుష్ఠరోగి వచ్చినప్పుడు నన్ను బాగు చేయి అనే స్థలంలో నీకు ఇష్టమైతే నేను శుద్ధుడు నగుదును, నన్ను శుద్ధునిగా చేయము. That's why when a leper comes unto Jesus, it will say, they would not say heal me, but they would say, if it is thy will, you heal me. Clean me. Clean me. నీవు నన్ను శుద్ధునిగా చేయము. If it is thy will, then you clean me. శుద్ధునిగా చేయమని ఎందుకన్నాడు? Why is it told to purify him or to clean కుష్ఠము him? ఒక అపవిత్రతకు సూచనగా, అపరిశుద్ధతకు సూచనగా ఉన్నది. Because this leprosy shows uncleanness or impurity. మనం పరాక్రమశాలులము, యవనస్తులము, వీరులము. దేవుని లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం ఏమీ ప్రయోజనము కానివారు. We are young people, we are valiant men, but without the Lord Jesus we are nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. What can he do being separate from me? అందువలనే మనము దేవునికి సమర్పించుకోవాలి. That's why we have to surrender ourselves to the Lord. నేను ఒక గాడిద వంటి వాడను, దేవుడు లేని యెడల నేను గాడిద వలె మారిపోవదును. Without Jesus I will also be changed like that young colt. ఈ గుర్తింపబడిన గాడిద ఒక గాడిద పిల్లగా ఉన్నప్పటికీ అందరి మనసులో యందు అది గుర్తింపబడిపోయినది. Even though it was unrecognized, but after this now it was recognized by everyone. అందరి మనసులో అది ప్రాముఖ్యమైన గాడిదగా మార్చబడింది. Now it became a very important donkey before him. యేసు తన మీద కూర్చున్నందువలన గాడిద యొక్క కాళ్ళు భూమి మీద లేవు.
because Jesus sat on that colt, that the feet of that donkey or that ass was not on the earth. యేసు నీలోనికి వచ్చిన యెడల నీ పాదములు ఈ భూమి మీద నిలవజాలవు. If Jesus will come into you, your feet of you will not be on this earth. ఈ లోకంలో ఉన్న కార్యములు నీ పాదములను ఆకర్షింపనేరవు. This earth cannot attract your feet. ఆ మధ్యలో రక్షణ వస్త్రము నీ మీదకు వచ్చును. And between you there will be a cloth of salvation. ఈ రక్షణ వస్త్రము నిన్ను వేరు చేయును. This cloth of salvation will separate you. ఇది నిన్ను అలంకరించును. It will adorn you. దీనులను రక్షణతో అలంకరించు దేవుడు. He is a God who will adorn the meek. తగ్గించుకొని యెడల దేవుడు నిశ్చయముగా మనలను దేవునికి కావలసిన వారిగా మార్చెదరు. If you humble yourself, then surely the Lord will change you the one as necessary by God. చివరిగా నాలుగవది ఆ గాడిద పిల్ల దేవునికి ఉపయోగంగా మారుటకు అక్కడ చేయవలసిన కార్యమేమి? What is the fourth thing that colt needed to do? అదే మార్కు సువార్త 11వ అధ్యాయం 6వ వాక్యంలో చదివి ఉన్నాము. శిష్యులు ప్రభువు తమకు ఆజ్ఞాపించినట్లే చేసిరి, అందువలన ఆ యజమానుడు దాన్ని పోనిచ్చాడు. In Mark chapter 11 verse 6 we see that the disciples did according to the commandment of Jesus, so the master left that colt. Commandment of the God. So ప్రభువు యొక్క ఆజ్ఞ ప్రకారము, according to the commandment of God the Lord. సో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము బంధకములని విడిపోయాను. According to the commandment of the Lord all the bindings were loosened. ఈ ఆజ్ఞలు అనగా పరిశుద్ధ గ్రంథమును చూపుచున్నది. This commandment shows the Holy Bible. దేవుడు తమ శిష్యులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలే పరిశుద్ధ గ్రంథపు వాక్యములు. The commandments given to the disciples is this the Holy Bible. దేవుడు తన శిష్యులతోనూ ప్రవక్తలతోనూ అపోస్తలులతోనూ మాట్లాడిన మాటలే పరిశుద్ధ గ్రంథము. The words that the Lord spoke unto the disciples and to the prophets are this Holy Bible. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము కల్పనా కథముల యొక్క పుస్తకము కాదు. This Holy Bible in our hands is not a fable. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము కథల పుస్తకము కాదు. This Bible is not a story book. ఇది దేవుడు ప్రత్యక్షముగా వారితో మాట్లాడిన మాటలు. These are the words which the Lord spoke to them directly. వీరు తమ కనులారా చూసిన కార్యములు. These are the things which they saw with their eyes. శిష్యులు ప్రవక్తలు అపోస్తలు తమ కనులారా చూసిన మాటలు, వినిన మాటలు. These are the words seen and heard by the prophets, the apostles. దేవుని బిడ్డ, నీవు వాక్యమును ఎంతగా చదివెదవో అంతగా ఆ వాక్యము నీ పిలుపును స్థిరపరచగలదు. Dear child of God, as much as you read the Bible, that much it can establish your calling. దేవుని వాక్యమును బాగుగా చదివిన యెడల అది నీ జీవితమును స్థిరపరచును. As much you read the word of God, that much it will establish your life. మొదటి యోహాను పత్రిక 2:14 ఏం చదువుచున్నాం? 1 John chapter 2 verse 14. వాక్యమును ఎరిగిన జనులు, వాక్యమును ఎరిగిన యవనస్తులు బలవంతులు. The young people who know the word of God are strong. దేవుని వాక్యం మీలో నిలిచిన యెడల మీరు దుష్టుని జయించగలరు. If the word of God abide in you, then ye can overcome the wicked one. మీతో పోరాడుచున్న దుష్టుని యొక్క సమస్త కార్యములు మీరు జయించగలరు. You can overcome the wicked one and all the things which are striving against him. లోక కార్యములను మీరు జయించగలరు. You can overcome the world and its things. దేవుని బిడ్డ, నీవు భయపడనవసరం అవసరం లేదు. Dear child of God, there is no need to fear. దుష్టుని జయించుట సులభమైన కార్యం. It is very easy to overcome the wicked one. దేవుని వాక్యమును నీవు గ్రహించిన యెడల, if you just understand the word of God, వాక్యమునకు సమర్పించుకొనిన యెడల, if you surrender to the word of God, ఏది వచ్చినను నేను వాక్యము కొరకు నిలిచెదనని నీవు తీర్మానించుకొనిన యెడల, if you make a decision that whatever comes, that still I will be on the word of God. ఇక్కడ నుండి మన వెళ్ళిపోయిన తర్వాత అనేక కార్యములు తిరిగి మనతో పోరాడును. After we go back from here, there are many things which will fight against us. ఎంతో అభిషేకంతో నింపబడిన, ఎంత మంచిగా మనం ఇక్కడ అనుభవించిన వెళ్ళిన తర్వాత మరలా అవి మనతో పోరాడును. Even though we receive many things here, even though we fill in the anointing here, but after we go back, they will fight against మరణము us. వరకు అవి మనతో పోరాడును. They will strive with us till our death. కానీ దేవుని వాక్యం మరణం వరకు నిన్ను జయముతోనే నడుపును. But the word of God will lead you till your death with a victory. 119వ కీర్తన 9వ వాక్యము, యవనస్తులు దేని చేత తమ నడుత శుద్ధి చేసుకొందురు? Psalm 119 verse 9, wherewithal shall a young man cleanse his way? నీ వాక్యమును బట్టి బాగుగా చూసుకొనుట వలన, పరిశీలన చేసుకొని వాక్యమును బట్టి నడుచుకొనుట చేతనే కదా. By taking heed thereto according to thy word and walking by it. ఈ వాక్యమును పరిశీలించి వాక్యమును బట్టి మనం చూసుకొని యెడల, As we listen to this word and walk according to it, ఈ వాక్యము దేవుని కొరకు నిన్ను స్థిరపరచును. this word will establish you for the Lord. నీవు పిలుపు కలిగిన వాడవైతే సేవలో వచ్చే సమస్యలను చూసి నువ్వు అధైర్యపడనవసరం లేదు. If you have
if you are a person who has a calling, there is no need for you to fear looking at the problems in the ministry. వాక్యము నీ అంతరంగ పురుషుని బలపరచును. This word will strengthen your inner man. వాక్యము నీ అంతరంగ పురుషుని పోషించును. This word will strengthen, will feed your inner వాక్యము man. మీ శత్రువులు కాదనుటకును ఎదురాడుటకును వీలు పడని వాక్ శక్తి ఈ వాక్యం నీకు అనుగ్రహించును. This word will give you the power of utterance to go against the people who are working against you. సో కొంచెం సేపు మన దేవుని వాక్యము సమర్పించుకొనిద్దాము. For some time let us surrender to the word of God. 2 నిమిషములు మంచిగా అభిషేకమునకు స్థలం ఇచ్చేద్దాము. For 2 minutes let's give room to a proper 2 anointing. నిమిషములు దేవుని యొక్క శక్తి మనలో క్రియ చేయనిద్దాము. For 2 minutes let the power of God work in us. నేను నీకు కావలసిన వాడను. I am needed unto you. నీ ప్రాముఖ్యత నేను ఎరుగటకు నాకు సహాయము దయచేయండి. Give me a help me to know my importance for you. నీ కొరకు నేను ప్రాముఖ్యమైన వాడనని నా ప్రాముఖ్యతను ఎరుగుటకు నాకు సహాయము చేయము. Help me to understand my importance. ప్రభు దేవా నీ యొక్క ఆత్మ శక్తి నాలో క్రియ చేయనేమో. Lord, let the power of the Spirit work in me. ప్రభువా నేను ఎల్లప్పటికీ తగ్గించుకొని దీనుని వలె నా వల్ల కాదు నీవు లేకుండా నేను జీవించలేనని సమర్పించుకొందుము. Let us always surrender. Lord, it is not able by me. Let us humble ourselves and live. నీవు లేని యెడల నిష్ప్రయోజనమైన వాడను. If you are not there, then I am useless. దేవా నీ యొక్క వాక్కులను బట్టి నాకు జయమునిమ్ము. Lord, through your word give me a victory. ఒక మాట సెలవిము నా జీవితము బాగుపడును. Give me one word and my body ఒక మాట సెలవిము నా జీవితము నీకే సమర్పణము. Give me one word and I will surrender my life. నా జీవిత సశేషము నీకే అర్పితము. The rest of my life I will give it to you. ఒక్క నిమిషం దేవుని చేతుల్లో అప్పగించుకొనిదము. For 1 minute let's surrender to the ఒక మాట Lord. సెలవిము ఒక మాట సెలవిము నేను బాగుపడేదను. Give me one word and I shall be mended. నా జీవితము బాగుపడును. My life shall be mended. దేవాని నీ కొరకు నిలబడేదను. And I will stand for you, Lord. బలవంతునిగా మారి దుష్టుని జయించేదను. I will become strong and I will overcome the wicked one. నీతో కూడా సియోనులో నీతో కూడా నూతన యెరూషలేములో కనబడేదను. And I will be with you in Zion and Jerusalem. దేవుడు తానే మనకు సహాయము చేయును గాక. May the Lord help us. ఆమేన్. ఒక మాట నిమ్ము నేను బాగుపడేదా. అందరూ పాడండి చప్పట్లు కొట్టి. చిరమ్ము నేను జయం పొందేదా. ఒక మాట నిమ్ము మోకరించి బాగుపడేదా. కళ్ళు మూసుకొని చిరమ్ము అధైర్యపడక నేను జయం పొందేదా. విశ్వాసముతో ఒక మాట నిమ్ము యవనస్తులు గట్టిగా పాడండి. అందరూ పాడండి చప్పట్లు కొట్టి. కన్నులు మూసుకోండి దయచేసి కన్నులు మూసుకోండి. ఒక్క నిమిషం. నేను నీకు కావలసిన ఇది ప్రభు నాకు కావలసి ఉన్నది. ఇది ప్రభు నాకు కావలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నేను నీకు కావలసిన వాడను ప్రభువా నీ చేతిలో సమర్పించుకొనుచున్నాను. నీ రక్తములను కొని ఉన్నది ప్రభువా. పేరు పెట్టి నన్ను పిలిచి ఉన్నావు దేవా. నేను నీకే స్వంతం. పేరు పెట్టి పిలిచి ఉన్నావు దేవా. నేను నీకే స్వంతం. నీ వాక్కు నన్ను బలపరచనిమ్ము. పోరాడు శక్తులను చూడక పిలుపును చూచి దేవుని సమర్పించుకుంటూ సహాయము చేయము. హల్లెలూయా. హల్లెలూయా. అనే భాషలు మాట్లాడి మంచిగా ఒక్క నిమిషం నోరు తెరవండి. నోరు బాగుగా తెరువు. పేరు పెట్టి పిలిచిన దేవుడు మనం ఆయనకే స్వంతం. మనం ప్రభువునకు కావలసి ఉన్న వారము. హల్లెలూయా. ఆమేన్. ఉత్తమమైన ఎంపికతో తిరిగి వెళదాము. ఉత్తమమైన ఎంపికతో తిరిగి వెళదాము. ఎన్నడను మన యొద్ద నుండి తీసివేయని ఒక మంచి ఎంపిక చేసుకుందాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తిడేబె కరెబె కథుడా తిడా కరాంతిడా షడబె కరెబె కథుడా కరానమ కథుడా యాందుడేబె కరెబె కథుడా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నేను నీకే స్వంతం ప్రభువా. నీకే నేను అర్పితము దేవా. హల్లెలూయా. అర్పించేదని నా సమస్తము నీకే. అర్పించేదని నా సమస్తము
సమర్పించుకోండి. నువ్వు పేరు పెట్టి పిలిచి ఉన్నావు, నేను నీకే స్వంతం గనుక నేను సమర్పించుకొనుచున్నాను ప్రభువా. పిలుపును స్థిరపరచుమయ్యా, నీ కొరకు నేను జీవించేదను. ఒక గాడిద నీకు ప్రయోజనముగా మారిన యెడల నేను నీకు ప్రయోజనముగా ఎలా మారలేను? నీ కొరకే నీ కొరకే నేను నీకు కావలసిన వాడను దేవా. ఆమె కడ వరకు నీ చిత్తం మాత్రమే నెరవేర్చబడనేమో. నా సొంత ఇష్టం వద్దు ప్రభువా, నేను నీకు కావలసిన వాడను. హల్లెలూయా. నడుపుము కడ వరకు రచిత ప్రకారము, నడుపుము కడ వరకు. ఆమేన్. Praise the Lord, hallelujah, amen. మనము ప్రభువునకు కావలసిన వారము. మన జీవితం ఆయనకే స్వంతం. ఆయన మన పిలిచి ఉన్నాడు, మనం ఆయనకే స్వంతం. మన జీవితం ఆయనకు అర్పించుకొని ఆయనతో కలిసి జీవించుటకు, కడ వరకు ఆయన చిత్తమును నెరవేర్చుచు ఆయనకు ప్రయోజనమైన వారుగా మారుటకు అభిషేకమును దేవుని యొక్క వాక్యమును మనల్ని బలపరిచినట్లుగా మనం దేవుని స్తోత్రించదము. ప్రైజులాం ప్రైజులాం ప్రైజులాం. సర్వస్తుతి ఘనత మహిమ దేవునికే చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం. సాయంత్రపు కూటముకులు దేవుడు మనతో మాట్లాడినట్లుగా, వచ్చిన జనులందరినీ ఆశీర్వదించినట్లుగా, విస్తార జన సమూహం తీసుకుని వచ్చి అందరినీ బలపరిచినట్లుగా స్తోత్రించదము. ప్రైజులాం ప్రైజులాం. ప్రభా పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా విజయవాడ సెంటర్ కన్వెన్షన్ ప్రారంభం నుండి ప్రభా యొక్క ఆదివారం మధ్యాహ్నం యవనస్తుల కూటం వరకు మీరు భారం తీసుకుని నడిపించినందుకు కొరకు స్తోత్రం. జరిగిన యవనుల కూటం అంతా కూడా ఆశీర్వాదకరంగా నడిపించినందుకు కొరకై స్తోత్రం. ప్రదర్శన బలపరిచినందుకు కొరకై స్తోత్రం. వచ్చిన దేవుని బిడ్డలు యవనస్తులైన ఒక్కొక్క దేవుని బిడ్డల యొక్క జీవితంలో ప్రభా మీ యొక్క ఉద్దేశమును, మీ చిత్తమును నెరవేర్చడానికి తండ్రి, మీ బిడ్డలు ఎవరెవరైతే మీకు అప్పగించుకొనిచున్నారో వారందరినీ కూడా మీరు అభిషక్తులుగా మార్చినందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా బేతనీయ బెత్పేగైన స్థలములకు మీరు వెళ్ళినప్పుడు ప్రభా, ఇంట కట్టబడి ఉన్న గాడిద పిల్లను తోలుకొని రమ్మని శిష్యులను పంపించినప్పుడు ప్రభా, వారు దాన్ని తోలుకొని వచ్చి ఉన్నారు ప్రభా. లోకములో ఎన్నో గాడిదలు ఉండినప్పటికీ ప్రభా దానిని మీరు కోరుకొని ఉన్నారు. అలాగనే మా జీవితములలో కూడా ప్రభా యేసుకు మేము కావలసిన వారముగా మా యొక్క జీవితములు ఇక్కడ కూడి ఉన్న యవనస్తులందరి జీవితములు మీరు కోరుకొని ఉన్నారు ప్రభా. మా జీవితంలో మీరు ఎన్నుకొని దానికి ప్రతిగా మేము కూడా మంచి కోరిక కలిగిన వారము, ఆసక్తి కలిగిన వారముగా మీ కొరకు జీవించాలని, మీ కొరకు స్వామి చేయాలని కార్యములు ఎన్నో ఉండినప్పటికీ లోకము, పాపము, పలు విధమైన లౌకికమైన కార్యములు యవనస్తుల జీవితంలో ప్రవేశించి మీకు ప్రియమైన వారిగా జీవించకుండా వారిని అపజయస్తులుగా మార్చిన శక్తులన్నిటి నుండి కూడా విడుదల చేయి నిమిత్తమై ప్రభా, మీరు లోకములో నుండి వారిని ఏర్పరచుకొని ప్రభా, వారిని బంధించిన కట్లన్నిటి నుండి వారిని విడుదల చేసి మీ వద్దకు తీసుకుని వచ్చిన్నారు ప్రభా. తీసుకుని రాబడిన గాడిద పిల్లను ప్రభా మీరు స్వామి ఒక శిష్యుని పంపి ప్రభా దానిని తోలుకొని రమ్మని పంపించినారు. ఒక శిష్యుడు అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమై ఉండదు ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి యవనుల జీవితంలోనికి ప్రవేశించినప్పుడు ప్రభా కట్టబడిన కట్లు ప్రభా, లౌకికము, లోకము వారి జీవితంలో ఉండే వాళ్ళ అల్లరి జీవితములన్నీ కూడా పూర్తిగా తీసివేసిన ఆయన ఒక కాలములో అల్లరి చేష్టలతో జీవించిన అతని ప్రభా మీ అభిషేకం ఇచ్చిన ప్రభా ఇశ్రాయేలుకు ప్రభా గొప్ప ఆయుధముగా అతను వాడుకొని ఉన్నారు ప్రభా. అలాగనే ప్రభా యవనస్తుల జీవితంలో ఎన్నో లోక కోరికలతోనూ ఆశలతోనూ మీకు ఇష్టం లేని కార్యములతో అల్లరి చేష్టలతో ఉన్న యవనస్తులందరూ జీవితము మీ అభిషేకమును కుమ్మరించి తండ్రి, అభిషేకము ద్వారా మీ చేతిలో ఉపయోగమైన పాత్రలుగా యవనులు వాడబడటానికి వారందరికీ కూడా సహాయం చేయమని వేడుకొనుచున్నాం ప్రభా. లోకములో ఎన్నో వాహనములు ఉన్నాను ప్రభా, ఎన్నో చేసుకోగలిగిన సృష్టికర్త అయిన దేవుడవు
ప్రభా ఎంతో శ్రేష్టమైన వాటిని చేసుకుని వాటి మీద మీరు ప్రయాణము చేయగలరు. అయినను ప్రభా మీకు ఎన్నో స్వామి గాడిదను మీరు ఎన్నుకొని ఉన్నారు ప్రభా. దానిని స్వామి మీ యొద్దకు రాబడిన తర్వాత అది గణపరచబడినదే స్వామి. దాని యొక్క పాదములు భూమి మీద నడవలేదు ప్రభా స్వామి, వస్త్రముల మీద నడిచి ఉన్నాయి ప్రభా. అలాగనే మేము చేతేర్పరచబడిన జీవితములు శ్రేష్టమైనవిగా మా స్వామి అమూల్యమైనవిగా మార్చబడుచున్నాయి ప్రభా. మీకు స్తోత్రములు. అట్టి యవన కాల జీవితమును చేయి నిమిత్తమై పరిశుద్ధపరచబడిన వారుగాను తండ్రి మీ కొరకు జీవించుటకు వైరాగ్యము కలిగిన వారుగా తమ యొక్క జీవితములను అప్పగించుకొనుటకు యవనస్తులకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం ప్రభా. శిష్యులకు తమకు ఆజ్ఞాపించిన దానిని వారు చేసి ఉన్నారు ప్రభా. ఆజ్ఞాపించబడినదంతయు వేద గ్రంథములో వ్రాయబడి ఉన్నదే ప్రభా. వేద గ్రంథములో వ్రాయబడిన సత్యములకు ఉపదేశములకు ప్రభా అనేక స్థలములలో యవనస్తుల కూటములలోనూ ఇలాంటి కూటములలో ఎన్నో సత్యములు వేద గ్రంథములో ఉండి వింటున్నా యవనస్తులందరూ వింటున్నారు. ఆ సత్యములకు అప్పగించుకొని ప్రభా తమ యొక్క జీవితములు కూడా ప్రభా మీకు ప్రయోజనమైన వారిగా మార్చబడుటకు యవన బిడ్డలందరికీ సహాయం చేయమని వేడుకొంచున్నా. ఇక్కడ సమకూడిన యవనస్తులందరితో మీరు మాట్లాడినందుకొరకు స్తోత్రం. ఒక్కొక్కరి జీవితం పట్ల మీ ఉద్దేశం ప్రభా ఏదైనా ఒక్కొక్క బంధకము నుండి వారిని విడిపించి ప్రభా మీకు యోగ్యమైన వారిగా మీకు అవసరమైన వాహనములుగాను ప్రభా అవసరమైన వారి పాత్రలుగా మీ చేతులు వాడుకొని ప్రభా అందరినీ బలపరచమని వేడుకొంచున్నాం ప్రభా. కూటమంతా ఆశీర్వాదంగా నడిపించినందుకొరకు స్తోత్రం. ఇంకా జరుగుతున్న ప్రవాస వార్త కూటమంతా కూడా ఆశీర్వాదంగా మార్చండి. నడిపించుచున్న పరిశుద్ధులందరినీ బలపరిచి తండ్రి ఆశీర్వాదకరంగా చివరి కూటమి గొప్ప జయకరంగా ఆశీర్వాదకరంగా మార్చి సమస్త ఘనత మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయో పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మనకును సకల పరిశుద్ధులకును దేవుని రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆలస్యం చేయకుండా త్వరగా సాయంకాలపు కూటంలో వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకునండి.